గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మెయింటెనెన్స్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ బై భవానీ ప్రసాద్. నేను భవానీ ప్రసాద్ను జైన్ ఇరిగేషన్ జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మెయింటెనెన్స్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్, దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. దాని గురించి ఒక ఇష్టాగోష్ఠి ఒక గంట అందరం కేటాయించుకున్నాము. ముఖ్యంగా దీంట్లో డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏమిటి? డ్రిప్ అంటే నీటిని మొక్కకు మాత్రమే, మొక్క వేరు వ్యవస్థను అనుసరించి కావలసినంత పరిమాణంలో కావలసిన టైంకి కావలసినంత క్వాంటిటీని కావలసినంత పరిమాణంలో అందించడాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటామండి. దీనిని ఎలాంటి కండిషన్లు అయినా, అంటే భూమి ఎత్తుపల్లాలు ఉన్నా ఎట్లున్నా ఈక్వల్గా అందించడానికి మనం ప్లాన్ చేసుకొని చేస్తున్నాము. ఇప్పటి వరకు ముందు వరకు ఏంటంటే భూమికి అందించేవాళ్ళం మామూలు పద్ధతుల్లో. పాత పద్ధతుల్లో ఏంది, పళ్ళెం గట్టి కానీ కెనాల్ కానీ వీటిల్లో కానీ మొత్తంగా భూమి మొత్తం తడిపేవాళ్ళం. ఇప్పుడు క్రాప్ని క్రాప్ అంటే మొక్కే కాదు, మొక్క వేరు వ్యవస్థను అనుసరించి మొక్క వేరు వ్యవస్థ కావాల్సినంత పరిమాణంలో కావాల్సిన ప్లేస్లోనే అందించడం జరుగుతుంది. దీన్నే మనం డ్రిప్ ఇరిగేషన్ అని అంటున్నాము. ఓన్లీ ఇప్పుడు దీంట్లో డ్రిప్పే కాకుండా దీంట్లో ఫెర్టిలైజర్స్ కూడా కలిపి దాంతోపాటు డ్రిప్లో పంపించడం అనేది మనకు జరుగుతుందండి. ఇది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు, పూర్వకాలం నుంచి ఉన్నదే. ఇంతకుముందు మన పూర్వకాలంలో డ్రిప్ని మామిడి చెట్లను బతికించుకోవటానికి పళ్ళలా కట్టడం, లేదా చుట్టూ 4 గుంటలు తీసి కుండలు పెట్టి సన్న బొక్క పెట్టి ఏదన్నా దూది లాంటిదో ఇట్లాంటిది పెట్టేసేసి నెలకొకసారి నీళ్లు నింపి ఆ చెమ్మతో బతికించుకున్నాం. అదే ఇప్పుడు ఇజ్రాయిల్ అట్లాంటి దేశంలో వాళ్ళకి కంపల్సరీ, అంటే నెసిటీ అయిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు దీన్ని డెవలప్ చేసింది అనుకుంటున్నారు. కానీ మన పాతకాలం నుంచి మన దగ్గర ఇది డ్రిప్ ఇరిగేషన్ అనేది ఉన్నది, పూర్వకాలం నుంచి ఉన్నదండి. అప్పుడు కొండలు మనం చెప్పినట్టు ఆలోచించినట్టు అలా చేస్తున్నాము. నెక్స్ట్ అసలు డ్రిప్ ఉపయోగాలు ఏమిటి బ్రీఫ్గా, అంటే 2-3 పాయింట్లు దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఎలాంటి స్లోప్లో అయినా, ఎలాంటి ఎత్తుపల్లాలు అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఈక్వల్గా నీళ్ళు ఇచ్చేటట్టు, ఎలాంటి నీరు ఇంకే భూములైనా, అంటే బాగా నీళ్లు పీల్చుకునే ఇసుక నేలల్లో అయినా ముందుకు కావలసినంత పరిమాణంలో నీళ్ళు ఇవ్వటం, బాగా పీల్చని సౌడు భూముల్లో అయినా కావలసినంత వేరు వ్యవస్థ వరకు అందించడం అనేది ఈ డ్రిప్ ఇరిగేషన్ వరకే సాధ్యమైంది. దీనివల్ల వాటర్ వేస్టేజ్ ఉండదు, అంటే మోటార్ నుంచి మనం వాడే పరిస్థితి వరకు వాటర్ వేస్టేజ్ ఉండదు, కలుపు చాలా తక్కువ, ఖర్చులు తక్కువ, ఎవాపరేషన్ లాసెస్ అంటే వాటర్ దీనివల్ల ఎవాపరేషన్, వేడి వలన ఎవాపరేషన్ లాసెస్ కానీ మిగతా లాసులన్నీ చాలా తక్కువ ఉండటం వలన ఎఫిషియన్సీ అనేది 90% అనేది నడుస్తుంది. 90%, 90 నుంచి 95% దీని ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అయితే 100కు 100% ఉంటుంది. కాబట్టి దీంట్లో కావలసినంతగా వాటర్ని యూజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. మనం దానికి తగ్గట్టుగా ఇప్పుడు దీన్ని డిస్కస్ చేసుకుందామండి. దీనిలో సక్సెస్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ అంటే 4 పిల్లర్స్. మంచి గుడ్ డిజైన్ ఒకటి, గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, మంచి మెటీరియల్ తీసుకోవటం, గుడ్ డిజైను, గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, మంచి ఇన్స్టలేషను, తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్. దాన్ని వాడుకునే పద్ధతుల వలన దాని దాని స్పాను అనేది నిలబడి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అనేది ధైర్యంగా వాడుకునేదని ఉంటాం. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ గుడ్ డిజైన్లో మనకు కావాల్సింది ఏంటంటే, డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం తోటకి వెళ్ళాలండి. మనకు వచ్చే ఇంజనీర్తో కలిపి మనం తోటకెళ్ళి మనకి కావాల్సిన
వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ అంటే వాళ్ళు తీసుకునే కొన్ని కావాల్సినవి ఉంటాయి. నీరు ఎట్లుంది, నీటి క్వాలిటీ ఎట్లుంది, మనకి ఎలాంటి క్రాప్ వేయదలుచుకున్నాం, సాయిల్ కండిషన్ ఎట్లుంది, ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ కావాలన్నా నార్త్ సౌత్, ఇలాంటివన్నీ మన వైపు నుంచి కావాల్సిన వాళ్ళకి ఫీడ్బ్యాక్ అంతా మనం ఇచ్చినప్పుడే మనకి కూడా మంచి డిజైన్ అనేది అందటం జరుగుద్ది. దీంట్లో ఏంటంటే మనం వెళ్ళినప్పుడు అసలు మనం ఎలాంటి క్రాప్ వేసుకోదలుచుకుంటున్నాం ఫస్ట్, తర్వాత వాటర్ సోర్స్ ఎట్లుంది, అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ తక్కువ ఎంతవరకు వస్తున్నాయి, అవి వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వెంటనే తెలియదండి. మనం లాంగ్ టర్మ్లో చూసుకుని ఉంటున్నాం కాబట్టి, చాలా నెలలు గమనించి ఉంటాం కాబట్టి, ఎండాకాలం ఎంత తక్కువ వస్తుంది, వానాకాలం ఎంత నీళ్ళు వస్తున్నాయి ఏంది, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవటం జరుగుద్ది. వాటర్ క్వాలిటీ అనేది ఇంకా తర్వాత మనం ఇన్స్టలేషన్స్లో దీంట్లో వస్తుందండి. దాని తర్వాత సర్వే, బౌండరీస్ ఎడ్జ్ వరకు ఎంతవరకు సర్వే చేయించుకోవాలి, మనం ఎంత ఏరియా ఎంతవరకు వేయగలుగుతాం, తర్వాత ఎక్స్టెన్షన్ దానికి ఏమన్నా కలిపి తర్వాత వేసుకుంటామా, ఇలాంటి అన్నీ కూడా మనం వచ్చిన ఇంజనీర్కి లేకపోతే వచ్చిన ఎంప్లాయీకి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం అంటూ జరిగితే దాన్ని బట్టే మనకి గుడ్ డిజైన్ అనేది మనకు అందటం అనేది జరుగుతుందండి. ఎగ్జాంపుల్ ఒకటి అనుకున్నాం, డిజైన్ అన్న దాని గురించి ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ అనుకున్నామండి. హార్టికల్చర్ క్రాప్స్లో ఎలాంటి చెట్లు వేసుకుంటున్నాం, ఎంత స్పేసింగ్ వేయదలుచుకున్నాం, ఇట్లాంటివన్నీ మనము వాళ్ళు ఇంటరాక్షన్, దానివల్ల మన సాయిల్ని బట్టి నెంబర్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలా వేసుకుంటున్నాం, దాదాపు ఈస్ట్ వెస్ట్ వేసుకుంటాము. లేని కండిషన్లో స్లోప్ ఉంది, నార్త్ సౌత్, పైనుంచి కిందకి ఒక సబ్లైన్ లాక్కోవటమా, ఇలాంటివన్నీ ఫీల్డ్ లెవెల్లోనే ఒకసారి డిస్కస్ చేయటం అంటూ జరిగితే గుడ్ డిజైన్ అనేది వస్తుంది. సెకండ్, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్. క్వాలిటీ మెటీరియల్ అనేది మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి, కంపెనీని బట్టి క్వాలిటీ మెటీరియల్ వస్తుందండి. బ్రాండెడ్ కంపెనీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మన దగ్గర. దాంట్లో కూడా వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళు సొంత తయారీదారులుగా ఎన్ని మెటీరియల్ ఉందో దాన్ని బట్టి దాని క్వాలిటీ లైఫ్ ఆధారపడి ఉంటుందండి. అంటే ఇప్పుడు జైన్ లాంటి కంపెనీ ఉంది, నట్ అండ్ బోల్ట్ నుంచి లాస్ట్ ఎండ్ క్యాప్ వరకు మొత్తం వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అంటే వాళ్ళ సొంత తయారీదారులు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ అన్ని ప్రోడక్ట్ల మీద వాళ్ళ సొంత పూసికత్తు ఉంటుంది, ఎష్యూరెన్స్ ఉంటుంది, వాళ్ళ సొంత ఎష్యూరెన్స్ ఉంటుంది. అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్రాండెడ్లో 2-3 కంపెనీలు బ్రాండెడ్ ఉన్నాయండి. వాటిల్లో కూడా ఏదైతే అన్ని మెటీరియల్ సొంతంగా తయారు చేసి ఇస్తుందో, ఎక్కువ మెటీరియల్ సొంతంగా తయారు చేసి ఇస్తుందో, దాంట్లో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ అయ్యి. నెక్స్ట్, లేఅవుట్ ఆఫ్ ద డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండి. లేఅవుట్ అంటే అందాజాగా మొత్తం మీద ఏమేమి మనకు అవసరం వస్తున్నాయి, ఎలా వస్తుంది. మనం డ్రిప్ అనేది ప్రెజరైజ్డ్ సిస్టమ్ అండి, అంటే ఫోర్స్గా పంపు ద్వారానే వాటర్ పంప్ చేయాల్సిందే. మనకు దీనికి ఫస్ట్ కావాల్సింది మనకి బావి కానీ బోరు కానీ మన దగ్గర ఉండాలి. దాని తర్వాత పంపు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ కాకపోతే డీజిల్ పంపు, ఇంకో పంపు, ఏదైనా నీళ్ళని గట్టిగా ప్రెజర్గా తోయటానికి పంపు ఉండాలి. దాని తర్వాత ఈ ఉండే సిస్టమ్ మొత్తం అండి స్టాండర్డ్ సిస్టమ్, హెడ్ కంట్రోల్ యూనిట్ సిస్టమ్ అంటాం. దీంట్లో వాల్వ్స్ ఉంటాయి, ప్రైమరీ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ ఉంటాయి, సెకండరీ ఫిల్టర్స్, శాండ్ ఫిల్టర్, హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ఉంటాయి. ఇక్కడ వరకు హెడ్ కంట్రోల్ యూనిట్గా డిక్లేర్ చేస్తాం. ఇక్కడి నుంచి పొలం వరకు వచ్చేది మెయిన్ లైన్లు, సబ్ లైన్లు, వాల్స్, ఫ్లష్ వాల్స్ వరకు వాటర్ క్యారింగ్ సిస్టంలో వస్తాయి. అంటే ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడి నుంచి క్యారీ చేసి తీసుకొని వచ్చేది క్యారింగ్ సిస్టమ్ అంటామండి. అక్కడి నుంచి లాటరల్స్,
ఇన్లైను, ఆన్లైను, డ్రిప్పర్సు, ఎస్టీసీలు ఇక్కడ అండ్ ఎండి క్యాప్లు చివర వేసుకున్నాయి. లేటరల్ డ్రైన్ వాల్స్ ఆర్ ఎండి క్యాప్లు అనేవి చివర ఉంటాయి. ఇదంతా వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వస్తుందండి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ థర్డ్ పార్ట్ని చేసుకుంటాం. ఇంకా వచ్చే దాంట్లో ఫస్ట్ పాయింట్ హెడ్ కంట్రోల్ యూనిట్లో ఫిల్టరేషన్ యూనిట్ అనేది మన దగ్గర ఉంది. ఫిల్టరేషన్ యూనిట్ అనేది అండి మనం ఇచ్చే వాటర్ సోర్స్ను బట్టి ఫిల్టరేషన్ యూనిట్ డిసైడ్ చేసుకుంటామండి. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి క్లోజ్డ్ వాటర్ సోర్స్ అంటే బోర్ లాంటిది. ఇంకోటి ఓపెన్ వాటర్ సోర్స్, ఓపెన్ వెల్ అంటే బావి, చెరువు, పాండు, నది వరకు చిన్న పాండు ఇవన్నీ అంటే ఓపెన్ సోర్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే సన్లైట్, ఆల్గే, చెత్త చెదారం ఇదంతా ఉండేది ఓపెన్ సోర్సెస్ డిక్లేర్ చేసుకుంటామండి. వాటిల్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, బావి, చిన్న చెరువు, పెద్ద చెరువు, నది వరకు మొత్తం ఓపెన్ సోర్సెస్లో ఉంటాయి. క్లోజ్డ్ సోర్సెస్లో ఏంటంటే ఓన్లీ బోర్వెల్ ఉంటుంది. ఇంకా దాంట్లో ఇసుక ఒక్కటే వస్తుంది. ఇసుక చిన్న రేణువులు, శాండ్, ఇసుక, సిల్ట్, ఫైన్ శాండ్ ఈ రెండునే దీంట్లో వస్తాయి. మామూలుగా వీటిలో మనం వాడుకునేటప్పుడు అండి క్లీన్డ్ వాటర్ రావాలి. కాబట్టి ఫిల్టర్స్ అనేది కంపల్సరీ ఉంటాయి హెడ్ కంట్రోల్ యూనిట్లో. ఇవి రెండు స్క్రీన్ ఫిల్టర్ అండ్ డిస్క్ ఫిల్టర్ అంటాం. ఈ ప్రైమరీ ఫిల్టర్ అంటాం. ఇదేంటంటే ఓన్లీ సిల్ట్ వరకు క్లీన్ చేసుకుంటూ ఉంటుంటాయి. ఇది లోపలికి నీళ్లు వచ్చి దీనికి తట్టుకొని ఫ్రెష్ వాటరే లోపలికి వెళ్తాయి. దీన్ని స్క్రీన్ ఫిల్టర్ అనేది ఫిల్టర్ మీడియా ఉండి క్లీన్ చేసుకునేది ఇదండి. ఇది కాకుండా ఇంకా లావు సైజు ఎక్కువ వచ్చినప్పుడు కొత్త బోర్లకి హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ అంటాం. ఇది తగిలిస్తాము. ఓపెన్ వెల్లకి ఆల్గే, పాచి, చెత్త చెదారం ఇదంతా వచ్చేదేమో శాండ్ ఫిల్టర్ ఉపయోగిస్తాం. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బావిల్లో ఆకులు, చెత్త చెదారం ఇలాంటివి వచ్చినప్పుడు స్పెషల్గా రోటోక్లీన్ ఫిల్టర్ అనేది ఇది యూజ్ చేస్తామండి. ఇది ఏంటంటే సెక్షన్ ఫుట్బాల్ కింద, ఇది ఫుట్బాల్ కింద ఇది అటాచ్ చేయడం జరుగుతుంది. ఇది డెలివరీ నుంచి వాటర్ దీనికి తీసుకొని ఇక్కడి నుంచి రోటోక్లీన్ అని లోపల స్పీడ్గా ఒక జెట్ లాంటి పదార్థం తిరుగుతూ ఈ మెష్ నుంచి బయటికి ఇక్కడ దీంట్లో తట్టుకున్న ఆకులు, చెత్త చెదారాన్ని దూరంగా నెట్టివేయబడి క్లీన్ వాటర్ని లోపలికి పీల్చుకుంటా దీని చుట్టూ తట్టుకున్న చెత్తను కూడా ఎప్పటికప్పుడు దానంతట అది బయటికి పంపేస్తూ ఉంటుంది ఫోర్సుగా డెలివరీ నుంచి వచ్చే ఈ వాటర్ ద్వారా. కాబట్టి బాగా చెత్త చెదారం ఆకులు ఉన్న ఓపెన్ వెల్లో ఇట్లాంటిది కూడా ఫుట్బాల్కి లోపలికి రాకముందే ఇది ఒకటి అటాచ్ చేసుకోవటానికి మనం ప్రొవిజన్స్ అనేవి ఇచ్చినామండి. నెక్స్ట్ హెడ్ కంట్రోల్ యూనిట్లో ఉన్నది ప్రెజర్ గేజ్ మన సిస్టంలో కానీ లేటరల్ చివర సిస్టము మెయిన్ లైన్, సబ్ లైన్ నుంచి లేటరల్ చివరి వరకు ఎంత వర్కింగ్ ప్రెజర్ ఉందో తెలుసుకోవడానికి ఈ డ్రిప్పర్లో కూడా ఎంత వర్కింగ్ ప్రెజర్ ఉందో అని తెలుసుకోవడానికి ఈ ప్రెజర్ గేజ్ వాడుతున్నాము. తర్వాత ఎయిర్ రిలీజ్ వాల్వ్, ఇది కంపల్సరీ ఉండాలండి. బోర్ నుంచి పైకి వచ్చే గాలిని ముందు పైకి పంపించడం, బోర్ ఆఫ్ అయినప్పుడు వ్యాక్యూమ్ని బ్రేక్ చేసి గాలిని లోపలికి ఇచ్చే రెండు పనులని ఇదే చేస్తుంది. ఇది కాబట్టి ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైనా నాన్ రిటర్న్ వాల్వ్కి ముందే ఉండాలి. ఎయిర్ రిలీజ్ వాల్వ్ సిస్టంలోకే గాలి లోపలికి పోనీకి ముందే ఉండాలి. ఎన్ఆర్వికి ముందే ఎయిర్ని లోపలికి ఇస్తుంది, ఎక్కువ ఉన్న ఎయిర్ని మోటార్ ఆన్ చేయగానే వచ్చే ఎయిర్ని బయటికి పంపిస్తుంది. ఈ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. నెక్స్ట్ హెడ్ కంట్రోల్లో నేను ఉన్నది ఏంటంటే ఫెటిగేషన్ ఇంజెక్ట్ చేయడానికి థ్రాటిల్ వాల్వ్, వెంచూరీ సిస్టమ్ ఆర్ హెడ్ కంట్రోల్. దీంట్లోనే ఫెర్టిలైజర్ ట్యాంక్స్ కూడా వాడతాము. ఇవి ఉంటాయండి హెడ్ కంట్రోల్ యూనిట్లోనే. నెక్స్ట్ దీంట్లోనే ఎన్ఆర్బి అన్నాం కదండి ఇందాక, చెక్ వాల్వ్స్,
అండ్ సెకండ్ టైప్ ఎన్ఆర్వీస్ 3-4 రకాలు ఉన్నాయి. చెక్ వాల్ టైప్ థ్రెడెడ్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటాయి, సైజు ఫ్లాప్ టైప్ అని డిఫరెంట్ రకాలు 2 ఉంటాయి. మీకు అవకాశం దీనికోసం చూపెట్టేది. ఇంకా వచ్చినప్పుడు థర్డ్ది ఇన్స్టలేషన్ డిజైన్ అయిపోయింది. ఇన్స్టలేషన్ దీంట్లోనే ఎలా చేయించుకోవాలి, మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం వాడుకునే పద్ధతి, దీన్ని మనకు అడ్డం రాకుండా ఉండే దాని పరిస్థితిని బట్టే ఈ లైఫ్ అనేది నిలబడి ఉంటుందండి. అందుకోసమని ఇది అనేది ఇంట్రెస్ట్గా చెక్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డిజైన్ ప్రకారము ఇన్స్టలేషన్ అయ్యేటట్టు, డ్రాయింగ్స్ ప్రకారం ఇన్స్టలేషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఏమన్నా మనకి నచ్చి డీవియేషన్స్ ఉన్నా బిఫోర్ మళ్ళీ కన్సల్ట్ చేసుకొని అంత దూరం నడుస్తా లేదా అని తెలుసుకొని మాత్రమే చేయాలి. కానీ డ్రాయింగ్స్ డీవియేట్ అయ్యి చేయించుకోవటం అనేది ఉండకూడదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత మెటీరియల్ మొత్తం ఉన్నది లేదా, బాడీ ఏమన్నా జర్నీలో బ్రేక్ అయినాయా, డ్యామేజ్డ్ ఏమన్నా పైప్స్ ఇట్లాంటివి ఉన్నా వాటిని కట్ చేసుకొని రెడీ చేసుకోవటం, చెక్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత యాజ్ పర్ డ్రాయింగ్ అనేది ఇన్స్టలేషన్ అనేది డ్రిప్పర్ల స్పేసింగ్ కూడా మనం చెప్పింది యాజ్ పర్ డ్రాయింగ్ ఉండేటప్పుడే. దీంట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒక డ్రిప్పర్కి రెండో డ్రిప్పర్కి మధ్యలో కంపల్సరీ 1 మీటర్ డిస్టెన్స్ అనేది మనకు ఉండాలి. ఒకే డ్రిప్పర్ ఒకే చోట కొట్టడం అనేది తప్పు. ఇది తర్వాత కూడా పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. డ్రిప్పర్ స్పేసింగ్ యాజ్ పర్ డ్రాయింగే ఉండాలి. ఇన్స్టలేషన్ అయిపోయి ట్రయల్ రన్ అయిపోకుండా ఎట్టి పరిస్థితుల్లో ట్రెంచ్లు అంటే గాడిలు అనేది ఓడిపోద్దు. తర్వాత పాయింట్ ఫ్లష్ వాల్స్, లాటరల్ పాయింట్లు ఇవన్నీ కూడా క్లోజ్ చేసి ఉంచొద్దు. ట్రయల్ రన్ అయిపోయేంత వరకు క్లోజ్ చేసి ఉండొద్దు. లేకపోతే దాంట్లో ఉన్న డస్ట్ పార్ట్ అంతా ఏమైందంటే మనం క్లోజ్ చేసి పని అయిపోయింది లేని ట్రయల్ రన్ వదలకుండా ఆఫ్ చేసి ఉంచితే ఈ డస్ట్ వీళ్ళు పైపుల్లో చెత్త చెదారం ఉండొచ్చు, మట్టి చేరుద్ది, వీళ్ళు కట్ చేసిన పార్ట్లు కూడా దాంట్లో ఉండిపోతాయి. ఆ ఉండిపోయినవి అన్నీ ఫ్లష్ చేయకపోతే ఆ సెకండ్లో నడుతుందండి. ఆ 2 రోజులు 3 రోజులు 4 రోజుల్లో నడుతుంది, తర్వాత మొత్తం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఫ్లషింగ్ సబ్లైన్స్, లాటరల్ ఫస్ట్ ఫ్లషింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు జాయింటింగ్ వాల్స్ ఏమన్నా మోల్డింగ్లో చిన్న లీకులు ఉండి, బ్రేకులు ఉండి, ఏమన్నా లీకేజెస్ మొత్తం కానీ చెక్ చేయటము, వాల్స్ సెటరైట్ చేసుకున్నారా లేదా, డిజైన్ ఇది ఉండేటట్టు ఉందా లేదా అనేది చూసుకోవటం. దాని తర్వాత అది చేసి సిస్టమ్ రన్నింగ్ కండిషన్కి తీసుకొచ్చిన తర్వాత ప్రెజర్ లాస్ట్ పాయింట్ ఏంటంటే అన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ప్రెజర్ చెక్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. బిఫోర్ దట్ అది ఇన్స్టలేషన్ అప్పుడు మనం మస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పంప్ అండి. మనం ఈ రోజు వరకు పంపులు అనేవి లో హెడ్ మోటార్గా డ్రిప్ కోసం తయారు చేసి కొని ఉంచలేదు. మామూలుగా రైతు ₹1,00,000 పెట్టి లేదా 2 లక్షలు పెట్టి డ్రిప్ కొనటం లేకపోతే ఇంకోటి చేస్తాం, కానీ పంపు మార్చుకోవడానికి ఇష్టపడము. ఇది తప్పు. ఇది కంపల్సరీ పంపు మార్చుకోవాల్సిందే. మనం ఆ రోజు వరకు వాడినదే మోటార్ పంపులు ఏంటంటే అక్కడ ఎత్తిపోయటానికో, సెంట్రిఫ్యూగల్ పంపులు అయితే ఉట్టి పైప్ లైన్లో కొంచెం దూరం తనటానికి ఎత్తిపోయటానికో డిజైన్ చేసేసి ఆ హెడ్తో ఉన్నాయి. అంటే నీళ్ళు ఎక్కువ కొడతాయి కానీ ప్రెజర్ తనలేదు. మనకి డ్రిప్ అనేసరికి అంత క్లోజ్ సిస్టంలో ఉంటుంది, అన్ని పైపుల్లో ఉంటాయి. ఈ పైపుల్లో ఉండటం వల్ల ఫ్రిక్షన్ లాస్లు ఇవన్నీ ఉంటాయి. దానికి తగ్గ డిజైర్డ్ ప్రెజరు ఇంకొక 20 మీటర్ల నుంచి 30 మీటర్లు ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. నీళ్లు తక్కువ కావాలి కానీ ప్రెజర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. దానికోసమని కంపల్సరీ దానికి తగ్గ మోటార్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవటం. లేకపోతే మోటార్ అనేది మార్చడానికి వెనకాడవద్దు. రైతుల్ని కోరే విన్నపం నేను ఇదొక్కటేనండి. 1,00,000 2 లక్షలు పెట్టి కొంటున్నాము కానీ మోటారు
కరెక్ట్గా సెట్ కాకపోతే పాత మోటార్నే నడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాము. దీనివలన అనుకున్నంత ప్రెజర్ రావట్లేదు. వాటర్ ఉంటుంది, ప్రెజర్ రాదు, చివరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాదు. ప్రెజర్ తక్కువతో ఎప్పుడు లో ప్రెజర్తోనే నడుస్తుంటుంది. దానివల్ల బ్లాకేజ్, క్లాగింగ్ ఛాన్సెస్, అంటే ట్రిప్పర్ల మోసకపోవటాన్ని యూనిఫామ్గా పడకుండా నీళ్ళు అందించలేని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రికమెండెడ్ మోటార్ అనేది తీసుకోవటం అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇది డ్రిప్ సెట్ చేసుకునేటప్పుడు ఇంకా ఈ సెక్షను, ఎల్బోలు, టీలు ఇవన్నీ సాధ్యమైనంత వరకు తగ్గించుకొని ఫుట్బాల్ గురించి, రోటోక్లీన్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. అలాంటి ఏమన్నా ఉన్నా మొత్తం చెక్ చేసుకొని గుడ్ కండిషన్లో మోటార్ని అనేది రెడీ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్. మనం ఇందాక ఇది చెప్పడం జరిగింది, ఒకసారి వచ్చింది. ఇది కూడా ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఏంటంటే కింద ఈ లెవెల్లో సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు స్పీడ్గా ఇట్లా నెట్టడం జరుగుతుంది, కొంచెం ఊగటానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ గుడ్ సపోర్ట్ ఉంచుకునేటట్టు ప్లాట్ఫామ్ లాగా చిన్న దిమ్మి కట్టుకోవటం, ఇక్కడ ఓపెనింగ్కి దీంట్లో నుంచి స్పీడ్గా ఇట్లా నీళ్లు తిరిగి సైక్లోన్ ఎఫెక్ట్ వలన నీళ్లు కిందకు నీళ్లు స్పీడుకు తిరిగి బాగా పార్టికల్స్ పెద్దగా ఉన్నాయేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో కిందకి నెట్టేసి ఛాంబర్లో కలెక్షన్ పంపిస్తుంది. ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్తాయి, ఫ్రెష్ వాటర్ వరకు పైకి వెళ్తాయి. కాబట్టి దీని సెలక్షను, దీన్ని బిగించడంలో కూడా ఇంపార్టెంట్. సెలక్షన్ అంటే ఏంటంటే నీళ్లు తక్కువ వచ్చిన బోర్లలో ఎక్కువ సైజ్ స్క్రీన్ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ వేయటం అనేది తప్పు. దానివల్ల ఏంటంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్, సెంట్రిఫ్యూగల్ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ జరిగి ఓన్లీ ఇది ఒక ట్యాంక్ లాగానే ఉపయోగపడుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తోని ఇసుక కిందకి నెట్టడం అనేది సరిగ్గా జరగదు. కాబట్టి ఇది వాటర్ని బట్టి తక్కువ సైజ్ వేయటం అనేది ఇంపార్టెంట్ అండి. అది ఒక్కటి మనం సెలక్షన్లోనే కరెక్ట్ నీళ్ళు ఇంతే వస్తున్నాయని చెప్తే దాన్ని బట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటేనే కరెక్ట్గా ఇది పనిచేయటం జరుగుతుంది. నెక్స్ట్ మన శాండ్ ఫిల్టర్ కూడా కింద మంచి సపోర్ట్తోనే ఒక ప్లాట్ఫామ్తోనే ఫిక్స్ చేయటం ఒకటి. బిఫోర్ ఇది ఫిక్సింగ్ ముందు లోపల క్యాండిల్స్ అనేవి ఉంటాయండి. ఇవి మొత్తం క్యాండిల్స్, ఇదేమో మష్రూమ్ క్యాండిల్ అంటాము, ఇదేమో స్ట్రిప్ క్యాండిల్ అంటాం. ఈ రెండు ఉంటాయి. ఇన్ని ఉంటాయి కాబట్టి వీటి ఒక్కోసారిలో ఒక్కోటి బ్రేక్ కావచ్చు, ఒక్కోటి లూజ్గా ఉన్నప్పుడు ఏమైందంటే దీంట్లో నుంచి ఇసుకపోతుంది. కాబట్టి బిగించే ముందే ఒక్కసారి చేయబెట్టి అన్నీ టైట్ చేసుకొని అన్నీ బాగున్నాయా లేదా, ఒక్కోసారి ఒక క్యాండిల్ మిస్ అయితే డైరెక్ట్ ఇసుకే పోతుంటుంది. ఇవి ఉన్నాయా లేవు ఒక్కసారి ఇసుక నింపిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవడం అంటూ కుదరదు. కాబట్టి కింద మంచి సపోర్టు ప్లస్ ఈ క్యాండిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ ఇవి కూడా ఏమైనా లీకులు, బ్రేకులు, ట్రాన్స్పోర్ట్లో ఏమైనా అని క్రాస్ చెక్ చేసుకొని, ప్లస్ ఇక్కడ ఒక 6 నట్లు వస్తాయండి. ఇవి కూడా కరెక్ట్ టైట్గా, ఈక్వల్ టైట్గా, మధ్యలో గ్యాస్ కట్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ టైట్ అయ్యి లీక్ అయ్యి కాకుండా చూసుకుంటేనే లీక్ కాదు. లేకపోతే ఒక్కసారి ఇసుక నింపిన తర్వాత దీంట్లోకి ఇసుకొచ్చి నడిచేసి ఇంకా మనం టైట్ చేసినా కానీ ఒక్కోసారి లీక్ అవుతూనే ఉంటుంది అని మొత్తం ఇప్పేయాలంటే ఇసుక మొత్తం బయటికి తీయాల్సి వస్తుంది. అందుకని ప్రికాషనరీ మెజర్ ముందే, ఆ ప్రాబ్లం కాకముందే దీన్ని సెట్ చేసుకోవటం అనేది మంచి ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏం డ్యామేజ్లు కాకుండా ఏమన్నా దీని మీద ప్రెజర్ గేజ్లు కూడా మనకు వస్తుంటాయి. ఎయిర్ రిలీజ్ వాల్వ్ ఇది బ్రేక్ కాకుండా చూసుకోవటం, ప్రెజర్ గేజ్లు కూడా వస్తే ఏదన్నా పాలిథిన్ బ్యాగ్ పెట్టేసి సెట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది శాండ్ ఫిల్టర్. నెక్స్ట్ ప్రాపర్ ఇన్స్టలేషన్ ఫర్ స్క్రీన్ ఫిల్టర్ అండి. దీనికి కూడా అటు ఇటు ఊగకుండా కరెక్ట్ హైట్లో దీనికి సపోర్టింగ్ కానీ ఫ్లాంజెస్తో సపోర్టింగ్ కానీ ఇని చూసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇన్లెట్, అవుట్లెట్. ఇంకోటి దీనికి డైరెక్షన్స్ ఉంటాయి, ఇన్లెట్, అవుట్లెట్, లేకపోతే కిందకి కానీ డైరెక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్లెట్, అవుట్లెట్ డైరెక్షన్స్ ఉన్న వైపే ఫిట్ చేయటం అనేది
ఇంపార్టెంట్ అండి. థర్డ్, వీటన్నిటికీ గ్యాస్ కట్స్ వస్తాయి, అంటే రబ్బర్ గ్యాస్ కట్స్ ఇక్కడ దీంట్లో కానీ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఓవర్ టైట్ చేయటం కానీ ఆ గ్యాస్ కట్ అవుట్ అయ్యేటట్టు కానీ చేస్తే ఏంటంటే అవి పాడైపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కాబట్టి అదొక్కటి దృష్టిలో పెట్టుకొని చేసుకోవటం. ఈ రెండు ఏంటంటే ఏరియా వైజ్గా ఫిల్టరేషన్ చేసేవి కాబట్టి వాటర్ క్వాలిటీని బట్టి కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ సైజు ఉన్నది తీసుకోవటానికే ప్రిఫర్ చేయాలండి. అంటే ఈ రెండు ఎక్కువ సైజు ఉండాలి. హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ వరకు తక్కువ సైజు ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నెక్స్ట్, ఇన్స్టలేషన్కి మనం వాడేది క్రోమోఫిక్స్ సాల్వెంట్ సిమెంట్ అండి. సాల్వెంట్ సిమెంట్ అంటాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పైపులు బిగించేటప్పుడు. ఒకటి సరే, ఇది ద బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఒకసారి మనది అతికించడం అంటూ జరిగి లోపలికి ఇన్సర్ట్ చేయటం అంటూ జరిగితే రావటం అనేది ఉండదు. దీనికి కంపల్సరీగా ఫస్ట్ ఏదైతే సాకెట్ ఉందో సాకెట్లో ఫస్ట్ పూసి దాని తర్వాత ఎప్పుడైతే ఈ నాన్ సాకెటెడ్ దానికి పూసేసి ఎక్కించడం అనేది. మరీ ఓవర్గా రాయకూడదు అని తక్కువ రాయకూడదు. ఇది ఏమైందంటే మన దానికి కొంచెం ఆ పైపుని కరగదీసి హోమోజీనియస్ మిక్చర్ లాగా చేసి అతికిచ్చే గుణం ఉంటుంది. కాబట్టి 100% లీక్ ప్రూఫ్. ఒకసారి ఇన్సర్ట్ చేయటం అంటూ జరిగితే ఇంకా ఊడి రావటం అనేది జరగదు. కాబట్టి మరీ ఎక్కువగా పూయటం అనేది కూడా కరెక్ట్ కాదు. కావలసినంతే పూయండి. దానికి తగ్గ ఎన్నిటికి అందాజా ఎంత పడుతుంది అనేది కూడా మనం ఇచ్చినాం. దీంట్లో 63 పైప్స్కి 1 లీటర్కి 125 జాయింట్లు చేయొచ్చు. 75 పైప్కి 103 జాయింట్స్ చేసుకోవచ్చు. 90 పైప్కి అరౌండ్ 79, 80 జాయింట్స్ చేసుకోవచ్చు. ఇది చేసే విధానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కప్లర్ అండ్ ఇన్సర్ట్ అయ్యే అన్న పార్ట్ వరకు కంపల్సరీ గుడ్డతో క్లీన్ చేసేసి తడి లేకుండా చూసుకొని ఇన్సర్ట్ ఎక్కించడం అంటూ జరిగితే ఆ జాయింట్ అనేది దాని లైఫ్ టైంలో ఊడి రావటం అనేది జరగదు. ఒకటి, ఇది సాల్వెంట్ లాగా ఉంటుంది కాబట్టి కీపింగ్ కూల్ అండ్ డ్రై ప్లేస్లో అనేది పెట్టడం బెటరు. ఇది ఫైర్ యాక్సిడెంట్ అయితే బాగా ఫైర్ అయితే ఒకసారి అంటుకున్నదంటే ఆపటం కూడా చాలా కష్టం. కాబట్టి ఈ పిల్లలకి ఫైర్ యాక్సిడెంట్ జరిగే ప్లేసుల్లోనూ వీటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వీటికి వాటి దగ్గర అస్సలు ఉండదండి. ప్రోన్ టు ఫైర్ యాక్సిడెంట్స్. ఇన్స్టలేషన్స్, పైపులు వచ్చిన వాటిని ప్రాపర్ ఇన్స్టలేషన్ ఎలా చేసుకుంటాం. ట్రెంచింగ్ మినిమం డెప్త్ అనేది తీయాలి. తీసిన తర్వాత పైప్ని ఓవర్లోడ్ చేయటం అనేది ఉండకూడదు. దాంట్లో లోపలేసి బాగా లాగితే లైన్ లాగబడి ఏదన్నా ఐరన్ పీసో లేకపోతే కొచ్చటి రాయో ఇట్టు తగిలితే చీలిపోయినా కట్ అయితే అది వీక్ అవుతుంది. ఒకటి. రెండు, చీలిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. అందుకనే బాగా లాగొద్దు. ఎక్కడిదక్కడిది 6 మీటర్ల పైపే కాబట్టి పైనుంచి తీసుకొచ్చి వేసుకుంటూ పోవటం. కొంతమంది ఏంటంటే ముందు మొత్తం అతికిచ్చేసి లాక్కుంటూ వస్తారు. అప్పుడే అంటించిన గమ్ము అది ఊడు రావడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా ఫిజికల్ డ్యామేజ్, చీలిపోవటానికి ఏదన్నా తగిలి ఇరిగిపోవడం, చీలిపోవటానికి కూడా ఛాన్స్ ఉంది. థర్డ్, ట్రెంచింగ్ కూడా సబ్ లైన్స్ అండ్ మెయిన్ లైన్ డెప్త్లు కూడా ఇంపార్టెంట్ అండి. ట్రెంచింగ్ అనేది కనీసం మెయిన్ లైన్స్ మళ్ళీ దున్నితే దొరకవు కాబట్టి తగలనంత లోతులో అంటే 2 ఫీట్ల లోపులో తీసుకోవాలి. సబ్ లైన్స్ అయితే ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ పైన తీసుకున్నా బాధ లేదు. ఇప్పుడు మనం ఊడ్చుకునేటప్పుడు కూడా కింద రాళ్ళు రప్పలు ఏమైనా షార్ట్ పేజెస్, మెటల్ పార్ట్, స్టోన్లు ఉంటే కూడా అవి తీసేసుకోవాలి. కాదుకూడదు అనుకుంటే కొన్ని చోట్ల రాళ్లలో వేసినప్పుడు కంపల్సరీ కింద దాని పైప్ చుట్టూ 4-5 ఇంచెస్ చుట్టూ కూడా కంపల్సరీ ఇసుక లాంటి దాంతో, మెత్తడి మట్టితోనో ఇసుక లాంటి దాంతోనో ఫిల్ చేయమని అంటాం. ఫోర్త్, ఇట్లాంటి పైపులు తప్పనిసరి పరిస్థితి పైకి ఇట్లా రావటము, సన్లైట్కి ఎక్స్పోజ్ కావటం ఇట్లాంటివి జరిగితే
ఒకటి దాని మీద గన్నీ బ్యాగ్స్ లాంటిది వేసేసి క్లోజ్ చేయటం, లేదా ఒక బ్రోమైడ్ పెయింట్ అని ఉంటుంది, ఆ పెయింట్తో కూడా వేసుకుంటే ఆ బ్రిటిల్నెస్ రాకుండా, ఇరిగిపోకుండా, పాడు కాకుండా, సన్లైట్ తగిలినా కానీ బ్లాక్ కాకుండా ఉంటాయి. ఒకటి మీ దగ్గర ఈజీనే గన్నీ బ్యాగ్స్ వాల్ మీద పైన ఎల్బోస్ ఓపెన్ అయిన దాని మీద, ఈ రెండు గన్ని బ్రోమైడ్ పెయింట్, ఈ రెండిట్లో ఏది వీలైతే అది మనం వాడుకోవటం. ఈ పైపులను లెంత్ను బట్టి, దూరాన్ని బట్టి, లెంత్ను బట్టి ఎయిర్ రిలీజ్ వాల్వులు ఇవి ఎక్కడ కనీసం మినిమం వాడాలి. లేకపోతే బ్లాస్టింగ్, ఆ ఎయిర్ ట్రాప్ అయిన చోట ఎయిర్ రిలీజ్ వాల్వ్ లేకపోతే బ్లాస్ట్ అయిపోయి పైపులు పగిలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి సిస్టమ్ను బట్టి, అప్ అండ్ డౌన్ బట్టి, రెండు బట్టి గ్యారంటీ వాడు 2-3 అనే రికమెండేషన్ ఏం చెప్పము. అప్ అండ్ డౌన్స్ని బట్టి ఎంత అప్ అండ్ డౌన్స్ ఉంటే అంత అనేది వాడటం అనేది కంపల్సరీ జరగాలి. దాన్ని ఇన్సులేషన్ సాధ్యమైనంత వరకు ఇన్సులేషన్ పీవీసీకి హోల్స్ కొట్టేది మధ్యాహ్నం టైంలో అనేది చేయటం కరెక్ట్ హోల్ సైజు, ఓవర్ సైజు తిప్పకుండా కరెక్ట్ హోల్ సైజు పెట్టేసి గ్రోమెట్స్, ఇదేం గైడరు, కొత్త వాళ్ళు అయితే గైడర్ కావాల్సి వస్తుంది, లేని పక్షంలో డైరెక్ట్గా అయినా కొడతారు. గ్రోమెట్ ఎక్కించడం, దాని తర్వాత టేక్ ఆఫ్ ఎక్కించడం, బాగా ఎండాల్టప్పుడు ఏంటంటే పైప్ కొంచెం మెత్తగా ఉంటుంది, ఈజీగా అవుతుంది. పీవీసీ బిగించేదేమో మార్నింగ్ ఈవినింగ్ టైంలో బిగించుకోవాలండి. గ్రోమెట్స్ కొట్టుకునేదేమో మధ్యాహ్నం కొట్టుకోవటం బెటర్ ఎప్పుడైనా. నెక్స్ట్ బాల్ వాల్స్ కూడా అలైన్మెంట్ స్ట్రైట్గా ఉండేటప్పుడు, ఎందుకంటే దీంట్లో ఇన్ని పార్ట్లు ఉంటాయి. ఏ కంపెనీ బాల్ వాల్ అయినా ఓరింగ్లు మినిమమ్ ఉంటాయి, మన దాంట్లో ఇంకొంచెం స్టాండర్డ్గా ఇవన్నీ గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ థ్రెడెడ్ క్యాప్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని మీద రాంగ్ లోడ్ పడకుండా సాధ్యమైనంత వరకు స్ట్రైట్ ఉండాలి. మూడోది ఇందాక చెప్పింది ఇదే, సన్లైట్కి ఎక్స్పోజ్గా అయినప్పుడు గన్నీ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా కవర్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఫ్లష్ వాల్వ్ ఇన్సులేషన్ కూడా భూమి మీద నుంచి 1.5 feet 6 inches అబవ్, భూమి మీద నుంచి ఇది మినిమం అబవ్ ఉంటేనే మనం క్లీన్ చేసుకోవటానికి, వాటర్ ఏళ్ళకు తగలకుండా తిప్పుకోవటానికి బాగా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ మరీ పెట్టినా మళ్ళీ ఇట్లా ఊగుతుంటుంది మనం తిప్పేటప్పుడు, బిగించేటప్పుడు, ఇచ్చేసేటప్పుడు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆ హైట్ అనేది 6 inches అండ్ సేమ్ ఇది ఎక్స్పోజ్ కాకుండా గన్నీ బ్యాగ్, భూమి కూడా భూమి మనం నింపేది కూడా దీనికంటే కింద ఉండేటట్టే చూసుకోవటం. నెక్స్ట్ మన లేటరల్ లాక్కునేటప్పుడు లేటరల్ కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లాక్కుంటే ఈ సాగింగ్ బాగా లాగటం వల్ల సాగింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కంపారిటివ్లీ బాగుంటుంది. 2 దీని ఇన్లైన్లో దీని స్ట్రిప్ టైప్ డ్రిప్పర్స్ అనేది, మనం ఇన్లైన్ డ్రిప్పర్స్ అనేది వస్తాయి. ఇది వేసుకునేటప్పుడు పైకి వచ్చేటట్టే ఉండాలండి, పైకి వచ్చేటట్టే ఉండాలి అన్నీ. 3 ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, లాటరల్ అనేది లాగిన తర్వాత ఫ్లష్ అవుట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ క్యాప్ని క్లోజ్ చేయొద్దు. ఫస్ట్ ఫ్లషింగ్ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి. దాంట్లోనే చెత్త ట్రాప్ అయ్యి తెలియకుండానే బ్లాక్ అయ్యి ఉంటాయి, అప్పుడు నీళ్ళు వస్తాయి కానీ తర్వాత తొందరగా బూడిపోతుంటాయి. కాబట్టి మొదటిసారి క్లీన్ చేసుకొని బిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్లష్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కొంతమంది కొన్ని ఏరియాల్లో లూప్ అనేది 812 జరుగుతుంది కొన్ని హార్టికల్చర్ క్రాప్స్కి. మీకు ఒక డైరెక్షన్ లాగా ఈ లూప్ అనేది ఇన్లైన్ వేయచ్చు, ఆన్లైన్ వేస్తున్నారు. అంటే మనం పళ్ళెం చేసేసి నీళ్ళు కట్టుకున్నట్టు లూప్ కూడా వేసి అన్ని వైపులా వేర్లు ఉంటాయి అనే కాన్సెప్ట్ కోసం ఇదేం కొంచెం 2 ఇంచుల నుంచి 4 ఇంచుల లోపల వేసి దీని వరకు ఓపెన్ చేసి, దీని వరకు ఇది ఇన్లైన్ కానీ ఆన్లైన్ కానీ, ఆన్లైన్లో కూడా
పీసీ డ్రిప్పర్ బాగా ఎత్తుపల్లాలు ఉంటేనే పీసీ డ్రిప్పర్లు, లేకపోతేనే నాన్ పీసీ డ్రిప్పర్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని చెట్టు చుట్టూ కూడా సేమ్ ఈక్వల్ స్పేసింగ్లో ఈక్వల్ రౌండ్ వచ్చేటట్టు దీన్ని అరేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మెయింటెనెన్స్ ఆఫ్ ద డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. మెయింటెనెన్స్ డ్రిప్ వేసుకునే ముందైనా మెయింటెనెన్స్కి వచ్చేటప్పుడైనా మనం ఏదైనా ఇది చేయాలి అంటే దాన్ని క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో అది చెక్ చేసుకునే ఉండాలి. క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటే మన వాటర్లో ఉన్న చెత్తా చెదారం, ఫిజికల్ ఇంప్యూరిటీస్ అన్నీ పైన అయిపోయినాయండి. కెమికల్ ఇంప్యూరిటీస్ అంటే సాల్ట్, మన ప్రతి దాంట్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కెమికల్ ఇంప్యూరిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది వాటర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అది తప్పనిసరి, కారణం కాదు, తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది మన డ్రిప్ ఇరిగేషన్ లైఫ్ అనేది ఈ వాటర్ క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. క్రాప్ అనేది సాయిల్ టెస్టింగ్ మీద ఆధారపడి పెరగటం అనేది సాయిల్ టెస్టింగ్ మీద వస్తుంది. మన డ్రిప్ ఇరిగేషన్ రన్నింగ్ మొత్తం మళ్ళొకసారి చెప్పడం జరుగుతుంది, వాటర్ క్వాలిటీ మీదనే డిపెండ్ అవుతుంది. మెయింటెనెన్స్ షెడ్యూల్స్ ఏమేమి చేసుకోవాలి? మెయింటెనెన్స్ షెడ్యూల్స్ అంటే ఏమేమి చేసుకోవాలి, డైలీ మనం ఏమేమి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇవాళ పెట్టింది మెయింటెనెన్స్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషనే కాబట్టి అసలు యాక్చువల్ పార్ట్లోకి వచ్చామండి. మెయింటెనెన్స్ ఆఫ్ ద డ్రిప్ సిస్టమ్ ఏమేమి చేసుకోవాలి? డైలీ ఫ్లష్ అవుట్ చేసుకోవాలి, ఫిల్టర్, సబ్లైన్ ఫిల్టర్ కడుక్కోవాలి, ఫ్లష్ అవుట్ స్క్రీన్ ఫిల్టరు, శాండ్ ఫిల్టరు, హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ఏముంటే అది క్లీన్ చేసుకోవాలి. మినిమం రోజు లేదా 2 రోజులకు ఒకసారి. అండ్ అట్లా పోయేటప్పుడు చూసుకుంటుంటే డ్రిప్పర్లో డిశ్చార్జ్ ఈక్వల్గా వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవటం. ఎక్కడన్నా డ్రిప్పర్స్ అటు ఇటు ఊడిపోయి ఉన్నాయా, అన్నీ ఈక్వల్గా పోస్తున్నాయా లేదా అనేది చూసుకోవటం. ఎట్టి పరిస్థితిలో మన ప్రెజర్ గేజ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా లేటరల్ ఎండ్లో లేటరల్ దగ్గర అక్కడ ప్రెజర్ గేజ్ చెక్ చేసుకోవటం, లేదా స్క్రీన్ ఫిల్టర్ దగ్గర కూడా కంపల్సరీ ఇన్ అవుట్ ప్రెజర్ చెక్ చేసుకొని దాని డిఫరెన్స్ 0.3 నుంచి 0.5 kg దాటుతుంది అంటే ఇన్లెట్లో ఇది బ్లాక్ అయినట్టే, కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినట్టే లెక్క, క్లీన్ చేసుకోవాల్సిందే. ఇది మన దగ్గరకు వచ్చే, మన బోర్ నుంచి వచ్చే చెత్తా చెదారాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని మంచి పాత బోర్లు అయితే వారానికి ఒక్కసారి కూడా క్లీనింగ్ అడగవు. కొత్తగా బిగించిన కొత్త బోరు అయితే రోజుకి అలవాటు అయ్యి, అంటే రాలిపోయిన శాండ్ వచ్చేంత వరకు కూడా రోజు కూడా మన అడుగుతుంటుంది క్లీన్ చేయమని. అంటే ప్రెజర్ డిఫరెన్స్ పెరిగి క్లీన్ చేయమని అడుగుతుంది. కాబట్టి కూలిపోయే బోర్లు కానీ కొత్త బోర్లు కానీ కంపల్సరీ రోజు చేయాల్సి వస్తుంది. కొంచెం పాత బోర్లు అయితే లేట్ పడతాయి. ఇవి రోజు చేయాల్సిన పనులు. దీంట్లో అదే స్క్రీన్ ఫిల్టర్ని కడుక్కున్నాం, దాని తర్వాత శాండ్ ఫిల్టర్ అంటే బావికి ఉన్న ఫిల్టర్. దీంట్లో 4 వాల్వ్స్ ఉంటాయండి, 1, 2, 3, 4. మామూలుగా మోటార్ నడిచి క్లీనింగ్ సిస్టమ్ నడిచేటప్పుడు 1, 2 ఓపెనింగ్లో ఉంటుంది, 3, 4 క్లోజ్లో ఉంటాయి. ఇప్పుడు సిస్టంలో వాటరు ఇటు నుంచి పోతూ ఫిల్టర్ అయ్యి, ఇది శాండ్ ఫిల్టర్ ఉండి ఫిల్టర్ అయ్యి దీంట్లో నుంచి వాటర్ బయటకు వెళ్తూ ఉంటుంది. మనం బ్యాక్ ఫ్లష్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు 1, 2 క్లోజ్ చేస్తాం, 3, 4 ఓపెన్ చేస్తాం. ముందు ఓపెన్ చేయాలి, 3, 4 ఓపెన్ చేసి 1, 2 క్లోజ్ చేస్తాం. అయినప్పుడు ఏమైందంటే వాటర్ ఇలా కిందకు వచ్చి, కింద నుంచి ఇందాక చూపించిన మష్రూమ్స్ అంటాము, వాటిల్లోంచి ఫోర్స్కి వాటర్ తన్ని శాండ్ ద్వారా బయటికి
శాండ్ పైన ఈ డస్ట్ అంతా ఈ పైపు ద్వారా బయటికి అనేది పంపిస్తుంది, ఈ 4th వాల్వ్ ద్వారా బయటికి అనేది పంపిస్తుంది. ఇది కూడా డైలీ చేయటం అనేది కరెక్ట్. మనకు ఒక్కటే గుర్తు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 0.5 kg దాటిందంటే అది బ్యాక్ ఫ్లషింగ్ అడుగుతున్నది, మనం క్లీన్ చేయాలి. ఇది మన బోర్లో ఉన్న చెత్తా చెదారాన్ని బట్టే డిపెండ్ అయ్యి ఉంటుందండి. నెక్స్ట్ 15 రోజులు ఒకసారి చేయాల్సిన పనులు. ఇప్పుడు రోజు చేయాల్సిన పనులు ఇందాక చూసుకున్నాం, 15 రోజులకు ఒకసారి చేయాల్సిన పనులు. ఫిల్టరు, స్క్రీన్ ఫిల్టరు, శాండ్ ఫిల్టర్ ఇందాక రోజు కడిగేసాం. ఇప్పుడు సబ్లైన్ ఫ్లషింగ్. ఫిల్టర్ను దాటి వచ్చిన పైపు మెయిన్ లైన్ ద్వారా ఈ సబ్లైన్లో ఈ చెత్త చెదారం ఆగుద్ది. ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటే చెత్త చెదారం, శాండు, సిల్టు దీంట్లో ఆగుద్దండి. మనం ఇది ఓపెన్ చేస్తే దీంట్లో నుంచి బయటకు వస్తుంది. దాని తర్వాత 15 రోజులకు ఒకసారి లాటరల్ కూడా ఓపెన్ చేస్తే దీంట్లో నుంచి కూడా చెత్త చెదారం బయటకు వస్తుంది. మనం ఇట్లా చేయబట్టుకొని ఇట్లా చూస్తే కూడా ఎంత చెత్త చెదారం వస్తుంది. చెత్త అంటే ఇసుక రేణువులు, ఇసుక రేణువులు, మడ్డిలాగా వచ్చే సిల్టు అండ్ ఇసుక రేణువులు, ఈ రెండు దీంట్లో నుంచి వస్తాయి. దీన్ని కనీసం 2 నుంచి 3 నిమిషాలు కనీసం పంపించాలి. వాల్వ్ మొత్తానికి, సెక్షన్ మొత్తానికి వచ్చేసరికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సబ్లైన్స్ కూడా 1 నుంచి 2 ఉంటాయి ఫ్లష్ వాల్వ్స్. ముందు ఒకటి ఓపెన్ చేయండి, ప్రెజర్ తక్కువ కాకుండా చూసుకొని మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి రెండోది ఓపెన్ చేయండి. ఈవెన్ లాటరల్ ఫ్లష్ అవుట్ కూడా అండి, ఒక వరుసన 1 2 3 4 5 తీసుకుంటూ పోయి ఒక 10 5 6 7 8 10 తీసుకుంటూ పోయి దాని తర్వాత ఈ 10ని మళ్ళీ మూసుకుంటూ వచ్చి తర్వాత 10 ఓపెన్ చేసి ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ మూసుకుంటూ పోవాలి. కానీ అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే అన్ని వాటర్ బయటకు పుడుతూ ప్రెజర్ డ్రాప్ అయ్యి ఫ్లషింగ్ అనేది క్లియర్గా కాదు. కాబట్టి ఇద్దరు మనుషులు ఉంటే ఒకళ్ళు ముందు తీసుకుంటూ పోయి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ముందు స్లోగా తీసుకుంటూ వెళ్తుంటారు, వెనక స్లోగా మూసుకుంటూ వస్తుంటారు. ఈ టైము, ఇది ఓపెన్ చేసిన టైము మినిమం 2 నుంచి 5 నిమిషాలు నడవాల్సిందే ఒక్కొక్క లీటర్లో. ఎందుకంటే సబ్లైన్ ఎండింగ్ ఎస్టీసీ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి దీంట్లో వచ్చి. కాబట్టి అది మినిమం టైము అంత పడుతుంది. అది చేయటం అనేది ఇంపార్టెంట్. ఈ రెండు. దాని తర్వాత 15 రోజులకు ఒకసారి శాండ్ ఫిల్టర్. ఇంతకుముందే రోజు మామూలుగా బ్యాక్ ఫ్లషింగ్ చేసినా కానీ ఒక్కోసారి కొద్ది రోజులు వాడక అటు ఇటు అయినప్పుడు ఏంటంటే పైన తెట్టులాగా గట్టుద్ది, కొంచెం ఎక్కువ పార్టికల్స్ పట్టడం, లేకపోతే ఒక్కోసారి చెత్తా చెదారం వచ్చినప్పుడు దీంట్లోనే ఈ వాల్వ్ ద్వారా పోలేకపోయి ఆగిపోయి దీంట్లోనే ఉంటాయి. కాబట్టి 15 రోజులకు ఒకసారి ఈ లిడ్ క్యాప్ మూత అనేది ఓపెన్ చేసి చేత్తోని ఇట్లా తిప్పటం వలన దీంట్లో పైన ఇంప్యూరిటీస్, పైన చెత్తా చెదారం కూడా మొత్తం క్లీన్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇది 15 రోజులకు ఒకసారి చేయాల్సిన పని. నెక్స్ట్ మంత్లీ చేయాల్సింది ఒకటి. ఇంకా ఫిజికల్గా చేసే అన్నీ అయిపోయినాయి, ఫిజికల్ ఇంప్యూరిటీస్ అన్నీ క్లీన్ చేసుకున్నాం. మంత్లీకి వచ్చేసరికి యాసిడ్ ట్రీట్మెంట్. ఈ సాల్స్ లోపల ఉంటాయి కాబట్టి, పేరుకొని పోయి ఉంటాయి కాబట్టి నెలకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్. అదేం చేస్తుంది? డ్రిప్ పర్సన్ క్లీన్ చేస్తుంది, లేటర్లో ఉన్నదాన్ని క్లీన్ చేస్తుంది, పైపుల్లో ఉన్నదాన్ని క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ క్లోరిన్ ట్రీట్మెంట్. ఇదేం చేస్తుంది? బ్యాక్టీరియాని, ఆల్గే, పాచి, నాచు అండ్ బయలాజికల్ లోడ్, దీనికి సంబంధించిన బయలాజికల్ లోడ్, బ్యాక్టీరియా లోడ్ కానీ ఆల్గే, పాచి, నాచు ఉన్న లోడ్ను కానీ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇంకా నెలకు ఒకసారి మొత్తం ఆల్ కాంపనెంట్స్ ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయినాయా, మిషనరీ వలన ఏమన్నా అయినాయా, ఎలకలు ఉడతలు ఇట్లాంటివి ఏమైనా కొట్టేస్తే దానికి జాయినర్లు ఇట్లాంటి నెలకు ఒకసారి చెక్ చేసుకోవటం అనేది.
ఇంపార్టెంట్ అండి. దీంట్లో కూడా యాసిడ్ ట్రీట్మెంట్ అన్నాను, నెలకొకసారి చేయాలన్నాను. యాసిడ్ ట్రీట్మెంట్ కూడా నెలకొకసారి అనేది ఫిక్స్డ్గా మామూలుగా నెల, కానీ తమ్మురులు కాదు. అది కూడా మన వాటర్ క్వాలిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా వరస్ట్గా ఉంటే ఇంకొక 10 రోజులు ముందు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఒక 15 రోజులు వెనకైనా చేయొచ్చు. బట్ నెలకొకసారి చేసుకోవటం అనేది మంచిది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ, 6 నెలలకు ఒకసారి ఫిల్టర్లో ఇసుక పదార్థం ఉంది కదా, అది హెగ్జాగోనల్ శాండ్ అని అంటాం. అంటే ఇట్లా హెగ్జాగోనల్ షేప్లో ఉంటుంది. ఆ శాండ్ ఈ వాటర్ ఎప్పుడు రెగ్యులర్గా దూరిపోతూ దీన్ని కూడా అరగదీస్తుంది. బాగా అరగదీసేసరికి అది హెగ్జాగోనల్ ఉన్నదల్లా రౌండ్ అయ్యేసరికి అది కంపల్సరీ 6 నెలలకు ఒకసారి క్లీన్ తీసేసి కొత్తది వేసుకోవడం బెటర్. రౌండ్ అయితే ఏంటంటే సిమెంట్ లాగా అయ్యి వాటర్ని ఫ్రీగా ఫ్లో కిందకు పోనీయినప్పుడు ఏమైందంటే మోటార్ మీద ప్రెజర్ పెరుగుద్ది, యువతలకు వచ్చేసరికి మనకు కావాల్సినంత వాటర్ రావు. కాబట్టి 6 నెలలకు ఒకసారి రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉంటే 6 నెలలకు ఒకసారి మార్చేయటమే కళ్ళు మూసుకొని. ఇంకా దీంట్లో వేరే ఏమన్నా అరిగిపోయాయి వాల్స్ కానీ వాషర్స్ కానీ ఇంకేమన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే మార్చుకోవటం. పంపును కూడా 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవటం. ఇది మన వీటిలో స్టార్టర్ బాక్స్ కాడి నుంచి ఏమైనా లీకేజ్లు బ్రేకేజ్లు వీటిలో ఉన్నా కానీ, మన వాల్స్ వీటిలో కానీ ఇట్లాంటివన్నీ 6 నెలలకు ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవటము. ఇంకా నెక్స్ట్ సంవత్సరాలు జనరల్ మెయింటెనెన్స్ టిప్స్ అండి. మనం డైలీగా మనం రోజు కూడా హాఫ్ అన్ అవర్ అన్నా ఇరిగేషన్ ఇవ్వాలి. దీనివలన ఇంక్లూడ్ వర్షాలు పడ్డ రోజులు కూడా కలుపుకున్నా కానీ కనీసం డైలీ లేదా వర్షం పడితే రోజు అయినా కంపల్సరీ వాడాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ మాయిశ్చర్ బల్బ్ ఉంటుంది దాని చుట్టూ. దీనివల్ల ఇగో ఈ ఎలకలు కొట్టడం ఇవి తగ్గుతాయి. రెండోది, దాంట్లో ఉన్న సాల్ట్ వాటర్ కూడా కాన్సన్ట్రేటెడ్, అంటే ఎండకి ఎవాపరేట్ అవుతూ బాగా చిక్కపడి సాల్ట్స్ లాగా ఫామ్ కాదు. ఏ రోజు ఆ రోజు 2 రోజులకు ఒకసారి బెల్లం పాకం గినక దగ్గరకు వస్తే మనం ఒకసారి డ్రైన్ చేస్తే వెళ్ళిపోయినట్టు ఉంది. రెగ్యులర్గా పంపించినవి క్లాగింగ్ ఛాన్సెస్, వాడతంటే క్లాగింగ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి దీంట్లో. కాబట్టి రెగ్యులర్గా వాడటం అనేది ఇంపార్టెంట్ అండి. మనకి వాడకుండా ఉంటేనే 6 నెలలకు ఒకసారి, ఒక్కోసారి నెలకు ఒక ఇరిగేషన్ ఇవ్వటం అంటూ జరిగితే 4 రోజుల్లో ఉన్న ఒక్కసారి ఇస్తే దాంట్లో నీళ్ళన్నీ ఉండి అంతే ఎవాపరేట్ అయ్యి ఇంత పన్న స్కేల్ కట్టింది. అది మళ్ళీ క్లీన్ చేసుకోలేక చచ్చిపోవాలి. అందుకనే రెగ్యులర్గా రోజు 6 రోజు ఇరిగేషన్ అనేది వాడటం అనేది మంచిది. ఇంకోటి, వాడేటప్పుడు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో కూడా ఎసిడిక్ ఫెర్టిలైజర్ అంటారు. మన యూరియా కాకుండా అమ్మోనియం సల్ఫేట్ కాడి నుంచి మిగతా అన్ని సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ ఇవన్నీ కూడా అరౌండ్ 4 pH దగ్గర ఉంటాయి. ఎన్ని ఫెర్టిలైజర్స్ ఏది వాడినా కానీ మన యాసిడ్ ట్రీట్మెంట్ చేసినట్టే ఎంతో కొంత లెక్క. కాబట్టి ఆ రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ వాడేటట్టు చూసుకోండి. 3, ఎప్పుడైనా వేరు దగ్గర నీళ్లుంటే దగ్గరకు పోయి కష్టపడి తీసుకుందామని ట్రై చేయి. అట్లా కాకుండా ఉంటే ఈవెన్ షుగర్ కేన్లో కూడా ఎప్పుడైతే మనం నీళ్లు తక్కువ ఇచ్చి రెగ్యులర్గా ఇవ్వబోతామో ఈ బొక్కలో ఊడి రూట్ ఎంట్రోజన్ అంటాం, లోపలికి పోవడానికి ట్రై చేస్తుంటుంది. కాబట్టి రెగ్యులర్ వాటరింగ్ ఉంటే అది కష్టపడకుండా దొరుకుతుంది అనుకోండి, దాన్ని చెడగొట్టదు, మన ట్రిప్ని చెడగొట్టదు. కాబట్టి రెగ్యులర్గా వాటర్ ఇవ్వండి. ఇంకోటి ఏంటి, ఈ తడి ఉంటే కూడా ఎలకలు స్క్విరల్స్ ఇట్లాంటివి కూడా బాగా దగ్గరగా తిరగవు, దాన్ని వదిలేసి అవతలకు దిగుతుంటాయి. కంటిన్యూస్గా వెట్టెడ్ స్ట్రిప్ అనేది ఉంచడానికే ట్రై చేద్దాం, కంటిన్యూస్గా వెట్టెడ్ స్ట్రిప్. ఇంకోటి, కొన్ని చోట్ల కొంతమంది లోపల డ్రిప్ లేటర్ని 3 నుంచి 4 ఇంచెలు లోపల వేసుకుంటున్నారు.
సాధ్యమైనంత వరకు ఆర్చర్డ్స్లోనే కొంతమంది ట్రై చేస్తున్నారండి. అంత వేసి జాగ్రత్తగా మళ్ళీ డ్యామేజ్ కాకుండా దున్నుకోవాలి. దున్నుకునేటప్పుడు అదే లైన్లో వదిలిపెట్టి దున్నాలి, అదొక్కటి చూసుకోవాలా. ఇంకోటి లాటరల్ని మనకు మేజర్ డ్రాబ్యాక్ ఎలకలు కొడుతున్నాయి అని అంటారు. ఎలకలు కొట్టకుండా ఉండాలి అంటే ఒకటి రెగ్యులర్గా వాడటం, 2-3 నుంచి 3 నెలలు. ఇంకోటి రిపెలెంట్, ఎలకలకి రిపెలెంట్గా అవి కొరకకుండా ఆ దగ్గరకు రాకుండా ఉన్నాయి ఏమన్నా పెస్టిసైడ్స్ ఆ లేటరల్ పక్కన పోసుకోవటం. మూడోది దీంట్లో ర్యాట్స్ రిపెలెంట్ అని మా ఇన్లైన్ కూడా ఉంది. అసలు కొరకకుండా ఉండవు, కానీ ఒకసారి కొరికితే మాత్రం ఇంకోసారి కొరకకుండా దూరంగా పోయేటట్టు రిపెలెంట్, ర్యాట్స్ రిపెలెంట్ లేటరల్ కూడా ఉంది, అది కూడా మనం వాడుకోవచ్చు. 3 ఏమైనా ఎలగబొక్కలు ఉంటే బరీ చేసుకోవటం, అట్లాంటివి లేకుండా చూసుకోవటం. ఈ స్క్విరల్స్ అంటే ఉడతలు వీటికి చివర్లలో ఒక్కో చోట బొక్కలు పెట్టకుండా ఉండటానికి కుండల్లో నీళ్లు ఉంటే ఏమైనా తిని నీళ్లు తాగిపోతూ ఇవి కొట్టకుండా ఉండటానికి కుండ బౌల్స్ లాంటి, కుండ మూతలు లాంటివి పెట్టుకోవటం ఒకటి. 4 అసలు పాములు అనేది వచ్చినాయన్నీ చంపకుండా వదిలేస్తే పాములు ఎలకల్ని అని ఉడతల్ని తగ్గించుతాయి. ఇది మేజర్ మెయింటెనెన్స్ కాబట్టి ఇది కంపల్సరీ చూసుకోవడం అనేది బెటర్. నెక్స్ట్ మనం వచ్చింది ఇప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై కెమికేషన్ అంటే కెమికల్ యాసిడ్ ట్రీట్మెంట్ ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం అండి కదండి. అది ఎందుకు ఎలా అనేది డిస్కస్ చేసుకున్నాము 2 నిమిషాలు. యాక్చువల్గా ఏంటంటే ఇది మనం అన్నీ ఇప్పటి వరకు ఫిల్టర్స్ పెట్టాం. ఫిల్టర్ని దాటి వచ్చి సన్న మైక్రాన్స్ ఉంటాయి మన ఫిల్టర్స్లోంచి. ఇది దాటి వచ్చి వచ్చినవన్నీ ఆల్మోస్ట్ ఫ్రెష్ వాటర్, ఏమి డస్ట్ లేకుండా వస్తుంది. కొంచెం లైట్ 100 మైక్రాన్స్ అంటే దాంట్లోంచి దాటి వచ్చింది చాలా ఫైన్ మైక్రాన్స్ ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా వాడకపోవటం కానీ లో ప్రెషర్ వల్ల కానీ వాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఒకదాని మీద ఒకటి బండిల్ అయ్యి లావ్ అయితా పోతుంటుంది. ప్లస్ మనం వచ్చే వాటర్లో కూడా సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి. pH మోర్ దాన్ 7 అంటే అరౌండ్ 8 ఉంటుంది. ఉండటం వలన ఈ సాల్ట్స్ అన్నీ కూడా దాని మీద అక్యుములేట్ అయ్యి లోపలికి పోయి గడ్డగట్టి పోతూ ఉంటాయి. వీటిని క్లీన్ చేసుకోవటం కోసం అంటే ఫిజికల్ ఇంప్యూరిటీస్, మన ఫిజికల్గా డస్ట్ లాంటివి వచ్చిన దాన్ని బయోలాజికల్ ఇంప్యూరిటీస్ కానీ కెమికల్ అంటాను అంటే మన కాపరు, జింకు, ఐరను ఇలాంటి అన్ని కెమికల్ మన సాల్ట్స్ రూపంలో మన సిస్టంలో ప్రెసిపిటేట్ అయ్యి లేదా బయలాజికల్ యాక్షన్ వల్ల కూడా కొన్ని ఐరన్ లాంటి బయలాజికల్ యాక్షన్ వల్ల ప్రెసిపిటేషన్ అయ్యి బ్లాకింగ్కి ఛాన్స్ చేసుకుంటూ పోతుంటాయి మన డ్రిప్ సిస్టమ్. దాన్నన్నిటినీ క్లీన్ చేయటానికి కెమికేషన్ అంటాము. కెమికేషన్ దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి యాసిడ్ ట్రీట్మెంటు, 2 క్లోరిన్ ట్రీట్మెంటు. యాసిడ్ ట్రీట్మెంటు, క్లోరిన్ ట్రీట్మెంటు 2 కూడా మనం వెంచూరీ ఫెర్టిలైజర్ ట్యాంకు, ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ ద్వారా పంపించవచ్చు. కానీ ఈ ఒక్క కేసుకి రెగ్యులర్ కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి ఈ ఒక్క కేసులో వెంచూరీ కానీ ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఈ రెండింటి ఫస్ట్ బెటర్. వెంచూరీ ఆల్రెడీ మన దగ్గర అందరూ వాడుతున్నారు కాబట్టి ఈక్వల్ కాన్సన్ట్రేషన్ కంటిన్యూస్గా ఉండాలి అంటే వెంచూరీ బెటర్ ఆప్షన్ మనకి. నెక్స్ట్ దీంట్లో యాసిడ్ ట్రీట్మెంట్. యాసిడ్ ట్రీట్మెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? మన నీళ్లలో ఇన్ని రకాల చెత్త చెదారం ఉంది, సాలిడ్స్, ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఇది లో అనేది 0 to 500 ppm ఉంటే లో అంటాం. మోడరేట్ అంటే 500 నుంచి 600, 600 నుంచి 1000 ఉంటే సీరియస్ ఉన్నట్లే. హార్డ్నెస్ కూడా 0 to 200 ppm ఉంటే 200 మోడరేటు, 300 to 600. కాల్షియం 0 to 60, 60 to 100 మోడరేటు, 100 అబౌవ్. ఇంకా దీంట్లో సోడియం సాల్ట్ 0 to 100 లో,
100 to 200 moderate, above 200 iron. Iron 0 to 0.2 low, 0.21 to 4. ఇవి అన్ని ఇంప్యూరిటీస్, స్పెషల్లీ కార్బొనేట్స్, బైకార్బోనేట్స్ కూడా మన దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఇవే సున్నము, కాల్షియం సున్నం 0 to 60, 60 to 100, బైకార్బోనేట్స్ ఇవి కూడా ఈ లెవెల్లో మన వాటర్లో ఉంటాయి. ఇది లో ఉన్నప్పుడు యాసిడ్ ట్రీట్మెంట్ అనే ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉన్నా కానీ నడుస్తుంది. కానీ మోడరేటర్ హైలో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ ఇవి ఈ స్టేజ్ నుంచి లో నుంచి హైకి వెళ్తూ ఉంటే మన యాసిడ్ ట్రీట్మెంట్ లెవెల్స్ అనేది మారుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఏమేమి ఉంటుంటాయి అసలు దీంట్లో? కాల్షియం సాల్ట్స్, మెగ్నీషియం సాల్ట్స్, ఇవి లోపలికి ఒక ఫిల్మ్ లాగా, వైట్ ఫిల్మ్ లాగా పైన తిట్టు కట్టినట్టు ఒక తెల్ల పొరలాగా, లేయర్ లాగా ఫామ్ అయ్యి లేటర్లోను, డ్రిప్ టేప్లోను, డ్రిప్పర్స్లోను ఉంటాయి. ఇదేంటంటే pH ఇంక్రీజ్తోని ఆ తెల్లగా ఎక్కువ ఫామ్ అవుతుంటుంది, లేకపోతే టెంపరేచర్ తగ్గినా కానీ ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. దీనికల్లా చేయగలిగేది ఒకటే, మినిమం మెయింటెనెన్స్ 6 to 6.5. మనది 8 pH ఉంటాయి బోర్లు దగ్గర, దీని దగ్గర. దీన్ని 6 to 6.5 pH దగ్గర పంపించగలిగి మనం కెమిగేషన్ చేస్తే కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ని దీంట్లో పేరుకోకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ అండి, రెండోది. ఇది కాల్షియం కార్బోనేట్ అంటే సున్నం. మనం కాల్షియం నైట్రేట్ అని కూడా వాడుతుంటాం, మినిమం కావాలి చెట్టుకి. ఇది లిక్విడ్ ఫామ్లో సొల్యూషన్గా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాల్షియం నైట్రేట్ మనం నీళ్ళలో కలిపినా తెల్లగా పాల్లాగా అయింది, పాల్లాగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇది ప్రెసిపిటేషన్ అయితే వైట్ క్రిస్టల్ లాగా, తెల్ల సున్నం లాగా ఫామ్ అయ్యి డ్రిప్పర్స్ని, డ్రిప్ టేప్ని మొత్తాన్ని బ్లాక్ చేస్తుంది. దీనికి రెమెడీ ఏంటంటే నివారణ చర్య 4 pH కంటే తక్కువ యాసిడ్ వాటర్తో ఈ బ్లాక్లన్నీ కరగదీస్తాయి. నెక్స్ట్ ఐరన్ కూడా ఉంటుంది. pH తక్కువ ఉన్నా, అంటే ఎక్కువ ఉండి టెంపరేచర్ చేంజెస్ ఉన్నా ఐరన్ ఆక్సిడేషన్ అయిపోయి ప్రెసిపిటేషన్ లాగా ఎర్రగా తెట్టులాగా ఫామ్ అయ్యి బ్లాక్ చేస్తుంది. దీనికి రెమెడీ ఏంటంటే 4 pH అంతే ఉంచి దాంట్లో ఉన్నది కరిగిపోయిన తర్వాత 24 hours తర్వాత ఫ్లష్ చేయటం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మెగ్నీషియం, సేమ్ ప్రెసిపిటేషన్ ఆఫ్ మెగ్నీషియం కూడా అంతేనండి, ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది కెమికల్గా కావచ్చు, బ్యాక్టీరియల్ యాక్షన్ ద్వారా కూడా కావచ్చు, డార్క్ బ్లాక్ అయిపోతుంది. దీనికి ఇక్కడ యాసిడ్ ట్రీట్మెంట్ ఆర్ క్లోరినేషన్ అంటే క్లోరిన్ వాటర్ని, క్లోరిన్ గ్యాస్ని పంపించేసి క్లోరినేషన్ చేయటం వల్ల ఈ మెగ్నీషియము అనేది ఆక్సైడ్ బ్లాక్ దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ఆల్గే పాచి నాచు లాంటిదండి, పచ్చగా పడుతుంది కదా. ఇది కూడా ఏంటంటే సన్లైట్ని బట్టి మామూలు పాండ్లోను వీటిలో కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే వాటర్ చాలా స్లోగా కరుగుద్దో, కొట్టకపోకుండా మంచిగా పెరిగి ఒక తెట్టులాగా ఫామ్ అయ్యి సన్నగా తీగి సాగినట్టు సాగుద్ది. శాండ్ ఫిల్టర్ అందుకే ఉపయోగిస్తాం. అయినా కానీ చిన్న దాంట్లో లేకుండా సాగిపోయి వచ్చి సన్న మైక్రో పార్ట్స్ దీంట్లోకి వచ్చేసి తయారవుతుంటాయి. ఇది లేటర్లోకి, డ్రిప్పర్లోకి వచ్చి తయారయ్యి బ్లాక్ చేస్తుంటాయి. దానికి కూడా ఒకటే బెటర్ ఇది ఇక్కడ మనం వాడేది ఏంటంటే ఫామ్ పాండ్లో వీటిల్లో ఉన్నదాన్ని, అంటే పెద్ద పెద్ద ఫామ్ పాండ్లో, చెరువుల్లో బాగా పాచి నాచు బావుల్లో కూడా ఉంటుంటాయండి. దాన్ని ఏంటంటే 2-3 స్టెప్పుల వైజ్గా 1 kg ఇక్కడ కట్టడం, 1 kg ఇక్కడ కట్టడం, 1 kg ఇక్కడ మైలతుత్వం, కాపర్ సల్ఫేట్ మైలతుత్వం అనేది కడితే సాధ్యమైనంత వరకు ఫామ్ పాండ్ లెవెల్లో ఉన్న వాటర్ని క్లీన్ చేస్తుంది. ఈ ఆల్గే చెత్తని బాగా తగ్గించేస్తుంది. ఇది దాటిన తర్వాత దీని నుంచి దాటి ఆల్గే
మన సిస్టంలోకి వెళ్ళిపోతాయి. శాండ్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్లో క్లీన్ అయిపోద్ది. దాటిన తర్వాత యువతలకు వచ్చినప్పుడు అక్కడ ఆగిద్ది, తెట్టులాగా ఆగుద్ది, మన ఫ్లషింగ్లో వెళ్ళిపోద్ది. అది దాటి మెయిన్లోనికి సబ్లైన్లోకి వచ్చిన తర్వాత లాటరల్లోకి వస్తే వేరే ఆల్టర్నేట్ లేదు. క్లోరిన్ ఇంజెక్షన్, బ్లీచింగ్ పౌడర్ ద్వారా కానీ ఇంకో దాని క్లోరినేషన్ అనేది చేయటమేనండి. ఆల్కే ఇందాక మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ కాపర్ సల్ఫేట్, ఇది చెరువుల్లో కట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్టాలి. ఎందుకంటే కొంచెం ఇది టాక్సిక్ నేచర్ ఉంటుంది. ఒక్కోసారి చేపలు అలాంటివి చనిపోతాయి. కాబట్టి చేపలు లేని ఫామ్ పాండు మన బావి అయితే ఇది కాపర్ సల్ఫేట్ కట్టవచ్చు. కానీ లేకపోతే బెటర్ ఛాయిస్ క్లోరినేషన్, అంటే మన డ్రిప్లో ఉపయోగించుకోవడం. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ కొద్దిగా ఉన్న 0.1 గ్రామ్ పర్ లీటర్ ఉంటే దానికంటే ఎక్కువ పెరుగుతూ ఉంటే బ్యాక్టీరియా అనేది ఒక స్టిక్కీ దీనిలాగా తయారు చేసుకుంటూ ఉండి బ్లాకేజ్కి ఛాన్స్ వస్తుంది. దీనికి రెమెడీ మందు మన క్లోరినేషన్. ఐరన్, బ్యాక్టీరియల్ ప్రెసిపిటేషన్ ఆఫ్ ఐరన్. దీన్ని కూడా ఐరన్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆక్సిడేషన్ చేసి ప్రెసిపిటేషన్ లాగా తయారు చేస్తుంటుంది. కాబట్టి ఇవి కూడా ఎర్రగా, అంటే ఐరన్ ఎర్ర కలర్ కూడా వస్తుంటుంది. ఇది కూడా గమ్మీగా ఉంటుంది కొంచెం. అది దీన్ని కూడా క్లోరినేషన్ ద్వారానే ట్రీట్మెంట్ ద్వారా చేయవచ్చు. ఇవి మనకి ఈ 8-9 మన బోర్లో వచ్చే డెబ్రిసెస్. వీటిని మనం క్లియర్ చేసుకోవటానికి ఏం చేయాలి? ఒకటి యాసిడ్ ట్రీట్మెంట్. ఇది ఫస్ట్ కాల్షియం కార్బోనేట్కి కానీ కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్కి కానీ ఒక స్టేజ్ దాటిన ఫైన్ సిల్ట్కి కానీ, ఇవి అక్కడ నుంచి ఐరన్ వరకు కూడా అదే. అక్కడ నుంచి మెగ్నీషియము, ఆల్కే, ఐరన్ బ్యాక్టీరియా, సల్ఫేట్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రెసిపిటేషన్స్కి, వీటన్నిటికీ కూడా క్లోరినేషన్ అనేది మనకి రిజల్ట్స్ వస్తుంది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. అదే యాసిడ్ అనేది సాల్ట్స్కి లైట్ ఫైన్ పార్టికల్స్, ఆల్గే, బ్యాక్టీరియా ఈ మొత్తం కూడా క్లోరినేషన్ వల్ల చేస్తుంది, క్లియర్ చేసుకోవచ్చు. ఈ క్లోరినేషన్ అనేది ఎడిషన్ ఆఫ్ క్లోరిన్ డ్రిప్ సిస్టంలోకి మన క్లోరిన్ అని పంపించేది. ఈ క్లోరిన్ అనేది నీళ్లలో కరిగి పవర్ఫుల్ ఆక్సిడేషన్ ఏజెంట్గా అన్ని మైక్రోవేల్ వాటిని మీద బ్యాక్టీరియాని, ఆల్గేని, ఫంగస్ని చంపడానికి ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా మనం వాడుకుంటూనే ఉన్నాం. వర్షాలు పడ్డప్పుడు కూడా మున్సిపాలిటీ క్లోరినేషనే చేసి పంపిస్తారు. క్లోరిన్ అనేది ఉంటే అన్ని ఆల్గేని, ఫంగల్ని, బ్యాక్టీరియాల్ని చంపు. ఈజీ మెథడ్ బ్లీచింగ్ పౌడర్. ఇది 65% ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ క్లోరిన్ ఉంటుంది. 50 to 60% ఉంటుంది. 65% ఉంటుంది క్లోరిన్ దీంట్లో. దాని తర్వాత బెస్ట్ వే ఏంటంటే, నెక్స్ట్ బెస్ట్ సోడియం హైపోక్లోరైట్. ఈ మధ్య బాగా ఎక్కువ వినపడి ఉంటుంది మీకు కూడా. లిక్విడ్ ఫామ్ ఆఫ్ 15% ఫ్రీ అవైలబుల్ క్లోరిన్. ఇది ఇప్పుడు కరోనా దెబ్బకి శానిటైజ్ చేయటానికి కూడా ఈ సోడియం హైపోక్లోరైటే వాడుతున్నాం. ఇది లో పర్సంటేజ్ ఉంటుంది 15%లో, బట్ లిక్విడ్. పైది బ్లీచింగ్ పౌడర్ అనేది సాలిడ్. దీన్ని మనం తయారు చేసుకోవాలి లిక్విడ్గా. అది ప్రొసీజర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సాలిడ్ క్లోరిన్ వచ్చేది, ఇది సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్, థర్డ్ గ్యాస్, క్లోరిన్ గ్యాస్ని డైరెక్ట్గా వాటర్లోకి ఇంజెక్ట్ చేసేసి కలిపి పంపించేయటం క్లోరిన్ గ్యాస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంజెక్షన్ రేట్. దీంట్లో ఇంజెక్షన్ రేట్ ఈక్వల్ టు అండి సిస్టమ్ ఫ్లో. మన దాంట్లో ఎంత ఎల్పిఎస్ ఉంటుంది సిస్టమ్ ఫ్లో ఇంటూ 0.36 కన్వర్షన్ ఫ్యాక్టర్ డిజైర్ కాన్సన్ట్రేషన్. మనం ఎంత పీపీఎం కావాలా, 10 20 25 పీపీఎం ఎంత కావాలా కాన్సన్ట్రేషను ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ క్లోరిన్. ఇది ఎంత ఉంది? బ్లీచింగ్ పౌడర్లో 65 ఉంటుంది,
లిక్విడ్లో 15 ఉంటుంది. క్లోరిన్ గ్యాస్ ఫుల్ క్లోరిన్ గ్యాసే కాబట్టి అది 4గా ఉంటుంది. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీకు అర్థమవుతుంది, అది చూసుకుందాం. ఇప్పుడు కాల్షియం హైపోక్లోరైట్ అంటే దీన్ని ఎలా ఇంజెక్షన్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాల్షియం హైపోక్లోరైడ్ అనేది బ్లీచింగ్ పౌడర్. దీని కన్వర్షన్ ఇంజెక్షన్ రేట్ ఇచ్చుకోండి. ఇక్కడ ఫ్యాక్టర్ వచ్చేసి 360 ఇంటూ సిస్టమ్ ఫ్లో, ఎంత మనం డిజైర్డ్ ఫ్లో పంపిస్తున్నాము అనేది, ఇంటూ డిజైర్ కాన్సన్ట్రేషన్ ఇన్ పీపీఎం, 20 పీపీఎం 30 పీపీఎం. దీంట్లో ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ క్లోరిన్ అనేది ఎస్ అనేది ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఒకటి మనం చూస్తే అర్థమవుద్ది. నెక్స్ట్ గ్యాస్ దాంట్లో 3.6 కన్వర్షన్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఇంటూ సి. క్యూ ఎంత పంపిస్తున్నాం, కాన్సన్ట్రేట్ డిజైర్డ్ పీపీఎం ఎంత కావాలి అనే దాని మీద ఇది ఉంది అండి. నెక్స్ట్ ఇదే కెమికల్. దీనికి మనం చూసుకుంటే క్లోరినేషన్ యూజింగ్ సోడియం హైపోక్లోరైట్. ఫర్ సపోజ్ ఫార్మర్ 15% పీపీఎంతోని అతను 7 ఎల్పిఎస్ ఉన్నది, 10% సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్తో పంపించాలి అన్నప్పుడు ఇంజెక్షన్ రేట్ వచ్చేసి ఇందాక చెప్పినప్పుడు కన్వర్షన్ 0.36% ఇంటూ 7 ఎల్పిఎస్ ఇంటూ 15% దాంట్లో ఉంది. అయినప్పుడు 3.78 ఎల్పిహెచ్ మనం సోడియం హైపోక్లోరైడ్ని లోపలికి ఇంజెక్ట్ చేయటం అంటూ జరిగితే ఈ క్లోరినేషన్ అనేది ఈ డిజైర్డ్ కాన్సన్ట్రేషన్ అట్ ద 15 పీపీఎం మనకు సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, క్లోరినేషన్ బై సోడియం బ్లీచింగ్ పౌడర్. ఫర్ సపోజ్ 20 పీపీఎం దగ్గర ఇంజెక్షన్ రేట్ 12 ఎల్పిఎస్ అంటే 12 into 3600 40 మీటర్ క్యూబ్ పర్ అవర్ పంపించే ఒక సెక్షన్కి ఎంత కావాలంటే అది మామూలుగా మనము కాల్షియం హైపోక్లోరైట్ అనేది వాటర్లో కలుపుకొని తయారు చేసుకోవాలి. ఫర్ సపోజ్ 5 కేజీలని 50 లీటర్లో కలిపితే ఇక్కడ 5 కేజీస్ 50 లీటర్స్లో కలిపినప్పుడు దీని కాన్సన్ట్రేషన్ 5/50 100 వస్తుంది. 360 ఫ్యాక్టర్ ఇంటూ 12 ఎల్పిఎస్ ఇంటూ 20 పీపీఎం డివైడ్ బై దాని పర్సంటేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వచ్చి 65%, అంటే 13.3 ఎల్పిఎస్. 13.3 ఎల్పిఎస్ అనేది మన రిక్వైర్మెంట్ వస్తుంది. ఇది 20 పీపీఎంకి 40 లీటర్లు, 40,000 లీటర్లు అంటే 12 ఎల్పిఎస్ పంపించడానికి మనకు రిక్వైర్మెంట్ వచ్చేసేసి 13.3 ఎల్పిహెచ్ ఒక సెక్షన్కి 1 గంటకి పంపించాలి. అంటే ఇక్కడ ఎన్ని లీటర్లు అయిందండి, మన 5 కేజీలు 50 లీటర్లో కలిపాము. అంటే ఈ 5 కేజీలుది 50 లీటర్ల వాటర్లో ఉంది కాబట్టి 13 ఎల్పిఎస్ అంటే 3.5 hours కూడా మనం కంటిన్యూస్గా కావాల్సిన సెక్షన్కి మనం ఇక్కడ తయారు చేసుకున్నట్టు అవుతుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అనేది చీపెస్ట్ కాస్ట్ ఆఫ్ సిస్టంలో చీప్గా ఉంటుంది, హయ్యర్ కాన్సన్ట్రేషన్లో ఉండి వాల్యూమ్ మన అగ్రికల్చర్కి సపోర్ట్ చేసేది బ్లీచింగ్ పౌడరే బెటర్ అవుతుందండి. నెక్స్ట్ యాసిడ్ ట్రీట్మెంట్. యాసిడ్ ఎట్లా మన సేమ్ ఇక్కడ క్యూఏ ఇంజెక్షన్ రేటు ఎల్పిహెచ్ 3.6 ఇంటూ సిస్టమ్ ఫ్లో పర్ ఎల్పిఎస్ ఇంటూ యాసిడ్ రిక్వైర్డ్ ఇన్ ఎంఎల్ పర్ లీటర్ ఎస్పిహెచ్ మీటర్. ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ ఇంటూ బి, దిస్ ఇస్ ద ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇది చేసే ముందు, యాసిడ్ ట్రీట్మెంట్ చేసే ముందు ఏమేమి చేసుకోవాలి అనేది మనం బేసిక్గా చెక్ చేసుకోవాలండి. దీంట్లో ప్రెజర్ డిశ్చార్జ్ వేరియస్ పాయింట్ల నుంచి ముందు మార్క్ చేసుకోవాలి. ఎంత ప్రెజర్తో నడుస్తుంది, ఒకటి. అంత డిశ్చార్జ్
వాటి నుంచి వస్తుందా లేదా, ఒకటి 8 LPH వస్తుంటుంది, ఒకటి 4 LPH వస్తుంటుంది, ఒకటి పూర్తిగా బ్లాక్ అయి ఉంటుంది. కాబట్టి అది ఏ లెవెల్లో ఉంది అనేది ముందు ఒకసారి చెక్ చేసుకోవటం ఒకటి. మనం నెక్స్ట్ సిస్టమ్ దేని ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నాం, సాధ్యమైనంత వరకు ఇంజెక్టెడ్ త్రూ వెంచూరీనే బెటర్ అండి, కంటిన్యూస్గా వస్తుంది. వెంచూరీని వచ్చినప్పుడు వెంచూరీని ఒకసారి థ్రాట్లింగ్ చేసేసి దాన్ని డిజైర్డ్ లెవెల్కి సెట్ చేసుకోవాలి. అంటే ఒక వెంచూరీని సెట్ చేస్తే ఒక గంటలో ఎంత డిశ్చార్జ్ లోపలికి సక్ చేస్తుంది, సక్షన్ రేటు విత్ ప్లెయిన్ వాటర్తో చెక్ చేసుకుంటే, అంటే గంటకి 20 లీటర్లు గుంజుతుందా 15 లీటర్లు గుంజుతుందా దాన్ని ఒకసారి క్యాలిబ్రేట్ చేసుకుని కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకొని ఒక 20 లీటర్లు అట్లా గుంజేటట్టు మొత్తం దాన్ని సెట్ చేసుకొని ఉంచుకోవటం. థర్డ్ది ఎనీ కలర్ డై ఆర్ పొటాషియం పర్మాంగనేటు ఇట్లాంటిది దాంట్లో కలిపి ఒకసారి స్టార్టింగ్ మనం వాటర్ పంపించినప్పుడు చెక్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎంత టైం పడుతుంది, అంటే బోర్ నుంచి మనం ఇంజెక్ట్ చేసినప్పుడు లాస్ట్ డ్రిప్పర్లో రావటానికి ఎంత టైం పడుతుంది, టైమ్ ఆఫ్ ట్రావెల్ అనేది చేసుకుంటే మినిమం ఆ టైం అనేది ఇవ్వాలి. దానికి ప్లస్ ఎంత కలుపుకొని ఇవ్వటానికి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది అన్ని సెక్షన్స్కి, ఇప్పుడు ఒక సెక్షన్ ఒకవైపు ఉంటుంది. ఫార్మర్ అన్నప్పుడు 1-2 సెక్షన్లతోనే ఉంటే వెళ్ళనుకుంటుంది. ఒకళ్ళు బిగ్ ఫార్మర్ అనుకోండి 4-5 సెక్షన్లు ఉంటుంది. దీనికి టైమ్ ఆఫ్ ట్రావెల్ కూడా ఎంతసేపు వెళ్తుంది ఏంది అనేది చెక్ చేసుకుంటే, దాని తర్వాత యాసిడ్ ఎంత కలపాలి ఎలా చేయాలనే దాని మీద ఒకటి మీకు ఒక డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు చూపెట్టడం జరుగుతుందండి. 10 లీటర్స్ మన బోర్ వాటర్ ఏదైతే మనం యాసిడ్ ట్రీట్మెంట్ చేసే అదే బోర్ వాటర్, ప్లెయిన్ వాటర్ మన డ్రింకింగ్ వాటర్ కాదండి. మన డ్రింకింగ్ వాటర్లో pH <7 ఉంటుంది, అది చేయకూడదు. దాంట్లో అసలు సాల్ట్స్ ఏమి ఉండవు. ppm వచ్చేసి బిలో 20 ఉంటుంది, అరౌండ్ 20 ఉంటుంది. మనదేమో 700 to 1000 వరకు కూడా ఉంటాయి. అందుకనే మనం ఏ బోర్ నుంచి అయితే వాటర్ ఇంజెక్ట్ చేస్తున్నామో ఆ బోరు వాటర్ 10 లీటర్స్ తీసుకోండి. దాన్ని ఏదర్ pH మీటర్ కానీ లేదా pH పేపర్ ద్వారా కానీ యాసిడ్ ఇంకు పిల్లర్ ద్వారా కానీ సిరంజ్ ద్వారా కానీ తీసుకుంటా కలుపుకుంటా పోతూ 4 pHకి ఎంత కలిపితే 10 లీటర్స్లో ఎంత కలిపితే 4 pH వస్తుంది, ఎంత ml కలిపితే 10 లీటర్స్లో ఒక 10 ml కలిపితే 4 pH మ్యాచ్ అయితే అది నోట్ చేసుకోవాలి. అంటే మన ఉన్న వాటర్ సాల్ట్ వాటర్కి 10 ml 10 లీటర్స్లో కలిపితే 4 pH వస్తుంది. అది అరౌండ్ మనం చేయటానికి బెస్ట్ pH అన్నమాట. యాసిడ్ ట్రీట్మెంట్ చేయటానికి అన్నిటి కింద మనం చూసినాం కదా, 7-8 మొత్తం చూసాము. దాంట్లో అన్ని 4 pHకి మ్యాచ్ అవుతున్నాయి. 4 pHతో చేయటానికి మనకి ఎంత ml 10 లీటర్లో కలుపుతున్నాం అనేది మనం పంపించుకునే బోర్ వాటర్ నుంచి సెట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. అది వన్స్ వచ్చిన తర్వాత అంటే 10 లీటర్స్లో 10 ml 12 ml 13 ml అనేది తీసుకోండి. మంచి ఫిగర్ కోసం 10 ml అనుకుంటున్నాం. ఇంకా దాంట్లో మన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా ఇది చేసుకోవాలి, 25 అంటే 7 LPS వస్తుంది, 25 మీటర్ క్యూబ్ పర్ అవర్ పంపింగ్ నడుస్తుంది, మన బోర్ నుంచి వస్తుంది. అందాజా అర్ధగంట ఇద్దాం అనుకోండి యాసిడ్ ట్రీట్మెంట్ 25 మీటర్ క్యూబ్ వస్తుంది, అందాజా అర్ధగంట ఇద్దాం అనుకుంటున్నాం. మన LPA వచ్చేసేసి 1 ml per లీటరు ఇక్కడ యాసిడ్ని న్యూట్రలైజ్ 4 pHకి చేయడానికి వచ్చింది. కాబట్టి 25,000 లీటర్లు గంటకు పంపిస్తుంటే మనం అర్ధగంట ఇది పంపించడానికి మనం ఎంతంటే 12,500, దాంట్లో సగం నీళ్ళు సరిపోతాయి. 12,500కి 10 లీటర్స్కి 1 ml అయితే 12,500కి 12.5 లీటర్స్ మనకి యాసిడ్ కావాల్సి వస్తుంది. అర్ధగంట పంపించాలంటే మన 4 pH దగ్గర మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటంటే 1 ml per లీటర్ ఇక్కడ కలిపితే 4 pH వచ్చినప్పుడు 25 మీటర్ క్యూబ్ ఉన్న వాటర్కి అర్ధగంట గంటలో సగం టైం పంపించడానికి 12.5 లీటర్స్ మనకి యాసిడ్ కావాల్సి వస్తుంది. ఆ యాసిడ్
మనం ఏదైతే చెక్ చేసామో ఆ యాసిడ్ అనేది మన ఇష్టం అండి. హెచ్సిఎల్ చీప్గా బెస్ట్, H2SO4 కాస్ట్లీ, నైట్రిక్ యాసిడ్ డేంజరస్. ఈ రెండింటి మీద ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఫెర్టిలైజర్ కమ్ యాసిడ్ ట్రీట్మెంట్కి 2 విధాలు పనికొస్తుందండి. నేను క్రాప్ ఎండింగ్ స్టేజ్లో ఉందో, క్రాప్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండి క్రాప్కి డ్యామేజ్ లేదనుకుంటేనే హెచ్సిఎల్ రికమెండ్ చేయమని అంటున్నాం. లేని పక్షంలో మిగతా అన్ని టైంలో జనరల్ మన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ, pH తక్కువ ఉన్న ఫెర్టిలైజర్స్ కానీ, ఇందాక చెప్పినట్టు 12 ఈ pH తక్కువ ఉన్న అన్ని సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అన్ని pH తక్కువే ఉంటాయి. ఆ ఫెర్టిలైజర్స్ కానీ వాడుకుంటే, రెగ్యులర్ వాడుకుంటే ఇష్యూ లేదు. లేని పక్షంలో ఫాస్ఫారిక్ యాసిడ్ P2O5 లీటరు 100 రూపాయలకి అరౌండ్ దొరుకుతుంది. అది 80% కాన్సన్ట్రేషన్తో ఉంటుంది ఫాస్ఫారిక్ యాసిడ్. హెచ్సిఎల్ బదులుగా దాన్ని రీప్లేస్ చేసి వాడుకోవచ్చు. పంటకి ప్రాబ్లం ఉండదు, మనకు కావాల్సిన ఈ డిజైర్ కండిషన్లో కూడా మనకి వస్తుంది. హెచ్సిఎల్ 35% అయిందంటే అది 85% ఉండదు. కాబట్టి ఇది 12 లీటర్ల బదులు దీంట్లో సగం 3 నుంచి 4 లీటర్ల మధ్యలోనే వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపులే, 12 లీటర్స్ వస్తుందని కాదండి. ఇక్కడ 1 లీటర్కి 1 ml వచ్చింది కాబట్టి ఇక్కడ 12 లీటర్స్ వచ్చింది. ఇక్కడ 0.5 ml అయితే 6 లీటర్స్కి వస్తుంది. ఇది మనం అర్ధగంటకు తీసుకున్నాం. ఇది ఫుల్ సెక్షన్కి, అర్ధగంటకి ఫుల్ సెక్షన్కి. నెక్స్ట్ పంపించే విధానం. టేక్ ద, ఇందాక మనం pH పేపర్ ఎలా చెక్ చేయాలి అనేది తీసుకున్నాం కదండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు 12.5 లీటర్లు ఇంతకుముందు దాన్ని సంక్రమైజ్ చేసుకొని 20 లీటర్లు ఒకలా గుంజుతుంది అనుకోండి అర్ధగంటకి. దీంట్లో ఆ మిగతా వాటర్ ఫిల్ చేసి రెడీగా పెట్టుకొని, యాసిడ్ మొత్తం కావాల్సిన 20 లీటర్స్ అట్లా అనుకుంటే అట్లా వాటర్తో కలుపుకొని మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకోవటం. వెంచూరి కూడా ఇంతకుముందు సెట్టెడ్ ప్రెజర్కి కరెక్ట్ సెట్ చేసుకొని ఉన్నది కదిలించకుండా ఉండి స్టార్ట్ ద ఇంజెక్షన్ అండి. ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేసి మోటార్ నడిచిన తర్వాతనే, కొద్దిసేపు నడిచి ఆ టైమ్ ఆఫ్ ట్రావెల్ వెళ్ళిపోయిన తర్వాత, నడిచిన తర్వాతనే యాసిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత pH పేపర్ తీసుకొని మనం పెట్టుకుంటా పోతుంటే ఫస్ట్ 9 అరౌండ్ 8 చూపెడుతుంది, 7, 6, 5, 4 ఇట్లా తగ్గుకుంటా పోతుంటుంది. అప్ టు 4 దగ్గరకు వచ్చేసి మ్యాచ్ అయ్యే వరకు మనం యాసిడ్ ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఉన్న ఫస్ట్ దగ్గర ఉన్న దానికి డ్రిప్పర్ ఎక్కువ, ఆ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతూ దగ్గర ఉంది కాబట్టి అక్కడిది మొత్తం క్లీన్ అవుతూ ఉంటుంది, క్లీన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డ్రిప్పర్కి ఇట్లా పోయేసరికి లాస్ట్ డ్రిప్పర్కి వాటర్ పోవటానికి టైమ్ ఆఫ్ ట్రావెల్ టైం తీసుకుంటుంది. ఇందాకంతే టైమ్ ఆఫ్ ట్రావెల్ ప్లస్ అక్కడికి వరకు ఉన్న డెప్రిసెస్, ఇక్కడ యాసిడ్ స్కేల్స్ని క్లీన్ చేయడానికి కూడా ఆ టైం అనేది పట్టుద్ది. అది టైమ్ ఆఫ్ ట్రావెల్ ఇందాకన్నది. లాస్ట్ డ్రిప్పర్ వరకు చెక్ చేసుకొని pH చేసుకొని, ఎక్కడైతే 4 pH ఫస్ట్ నుంచి లార్జ్ డ్రిప్పర్ వరకు వచ్చిందో అప్పుడు లోపల ఉన్న బేస్ ఉన్న వాటర్ అంతా రీప్లేస్ చేసి స్కేల్స్ని కూడా మొత్తాన్ని ఎంతో కొంత కరగదీసినట్టు చేసినట్టు అయిపోద్దండి. దీని తర్వాత వాల్వ్ని ఆఫ్ చేయండి, అంటే మోటార్ని ఆఫ్ చేయండి. ఉట్టి నీళ్ళు అనేది లోపలికి రాకుండా ఈ యాసిడ్ వాటర్ని 6 to 12 అవర్స్ అనేది ఉండటం అంటూ జరిగితే లోపల ఈ యాసిడ్ అనేది, క్లోరిన్ కానీ యాసిడ్ అని కానీ ఆ ఫ్యూమ్స్ అన్నీ లోపల రియాక్ట్ అయ్యి లోపల ఉన్న లోడ్ని, బయలాజికల్ లోడ్ని, ఆ జమ్స్ని మొత్తాన్ని చంపేసేసి క్లియర్ చేసి ఉంచితే దాని తర్వాత లేటర్లు సబ్లైన్ ఫ్లచ్ చేసుకోవటం అనేది తర్వాత 24 అవర్స్ తర్వాత సాధ్యమైనంత వరకు ఇది ఎక్కువ టైం ఉండాలి, ఎక్కువ టైం అనేది ఉండాలి యాసిడ్. మీరు నా రికమెండేషన్ ఏంటంటే మామూలుగా యాసిడ్ నెక్స్ట్ క్రాప్కి, మామూలు హెచ్సిఎల్ ఇలాంటిది ఏంటంటే నెక్స్ట్ క్రాప్కి రెడీ చేసుకునేటప్పుడు లాస్ట్ ఇరిగేషన్ హెచ్సిఎల్ లాంటి చీప్ యాసిడ్తో ఇవ్వటం అంటూ జరిగితే నెక్స్ట్ ఇయర్ క్రాప్ రెడీ అవుతుంది,
నెక్స్ట్ క్రాప్కి రెడీ అవుతుంది ఈ సిస్టమ్. మిగతా అన్ని టైంలో ఫెర్టిలైజర్స్తోని అంటే పాస్పారిక్ యాసిడ్తోనే యాసిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి చేసుకోవటం అనేది బెటర్ అండి. నెక్స్ట్ సేమ్ ఫర్ క్లోరిన్ ట్రీట్మెంట్, ఫాలో ద సేమ్ సెట్టింగ్స్ ఫర్ యాసిడ్ ట్రీట్మెంట్. వాటర్ అనేది ఇప్పుడు 25 మీటర్ క్యూబ్ అని అంటే అర్ధగంట ఇద్దాం అనుకుంటున్నాం. దాంట్లో 12.5 20 ppm అని అంటే ఇంతకుముందు 20 అంటే 20 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అయితే 1 లీటర్ 20 మిల్లీగ్రామ్ 12.5 లీటర్స్కి 250 గ్రామ్స్ అవుతుంది. బ్లీచింగ్ పౌడర్ అవైలబిలిటీ మామూలుగా 50 to 65, కొంచెం క్లోరిన్ తగ్గిన డబుల్ ద అమౌంట్ తీసుకుంటే 500 గ్రామ్స్ బ్లీచింగ్ పౌడరు మనం హాఫ్ అన్ అవర్ కెమికేషన్ చేయటానికి, క్లోరినేషన్ చేయటానికి ఇది సరిపోతుందండి. దీన్ని స్పెషల్ ఇందాక చెప్పినట్టు బ్లీచింగ్ పౌడరు చీప్లో అవుతుంది, కాస్ట్ తక్కువ. దీన్ని మనం చేయాల్సిన కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. దీన్ని మంచిగా వాటర్ టెంపరేచర్ కొంచెం ఇంక్రీజ్ ఉన్న దాంట్లో స్లైట్గా ఇంక్రీజ్ కూడా అవుద్ది. దీన్ని కలిపేసేసి బాగా స్టర్ చేయాలండి, బాగా కలపాలి. బకెట్లో తీసుకొని ప్లాస్టిక్ బకెట్ మాత్రమే బాగా కలపాలి. దాని తర్వాత మనం ఎంత అది 50 లీటర్స్ 5 kgsకి 50 లీటర్స్ లేకపోతే 500 గ్రామ్స్కి 10 లీటర్స్ దాంతో మంచిగా కలిపి ఒక అర్ధగంట వరకు కలిపిన తర్వాత దీన్ని మంచి తెల్ల గుడ్డ తీసుకొని దీన్ని బ్లీచింగ్ పౌడర్ బయట ఉన్నట్టు క్లోరిన్ వాటర్ కిందకి వెళ్ళిపోయేటట్టు మంచి వడపోయాలి. దాని తర్వాత మనం ఇంజెక్షన్ రేటు చెక్ చేసుకున్న ఇంజెక్షన్ రేటు పాతది ఎట్లుందో అంతే కదిలించకుండా ఒకసారి సెట్ చేసుకున్నది అంతే ఉంచుకొని ఈ క్లోరినేషన్ వాటర్ లోపలికి వెళ్ళేటట్టు టైమ్ ఆఫ్ ట్రయల్ ప్లస్ యాడ్ చేసుకునేటట్టు లాస్ట్ ట్రిప్పర్కి పోయేటట్టు చూసుకొని ఆ పీపీఎం వచ్చే వరకు వెయిట్ చేసేసి సిస్టమ్ని అంతే 24 hours వదిలేస్తే ఈ జెమ్స్ని మిగతా అన్నిటిని కిల్ చేసేసి దాని తర్వాత ఫ్లషింగ్ అనేది చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ఏమీ చేసినా చేతులకి గ్లౌజులు, స్పెషల్లీ క్లోరిన్ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ గాలిని ఆ ఫ్యూమ్స్ అనేది పీల్చకుండా ఉండాలి. ఎక్కడన్నా యాసిడ్ పడితే స్పెషల్లీ H2SO4 అండ్ HNO3 ఆ యాసిడ్లు హయ్యర్ కాన్సన్ట్రేషన్ యాసిడ్ని పడితే సాధ్యమైనంత వరకు ఎక్కువ నీళ్ళతో కడగటము ఒకటి. తర్వాత ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ముందు ఫిల్టర్స్ అన్నీ ముందే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే ఏమైందంటే అది అంతకుముందు క్లీన్ చేసేసి ఫిల్టర్ దాంట్లో డస్ట్ పడితే మన యాసిడ్ ట్రీట్మెంట్ చేయగానే దీంట్లో ఉన్న చెత్తా చెదారం వచ్చేసేసి సెకండ్ ఫిల్టర్స్ మెయిన్ లైన్లోకి సబ్ లైన్లోకి పోయి ఉంటుంది. అందుకని బిఫోరే మామూలుగా ఫ్లష్ అవుట్స్ అన్నీ చేసిన తర్వాతనే యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేయటం ఒకటి. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత బికాజ్ ఇది యాసిడ్ కాబట్టి స్క్రీన్ ఫిల్టరు శాండ్ ఫిల్టరు అనేది కంపల్సరీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ ఫ్లషింగ్ చేసుకోవాలి. లేకపోతే ఈ క్లోరిన్ ఈ యాసిడ్ అనేది వాటిని తింటాయి. ఈ పైన ఫెర్టిలైజర్ ట్యాంకు ఫిల్టర్స్ మీద ఏమైనా యాసిడ్ ఇలాంటిది పడ్డా మన చేతుల మీద పడితే ఎట్లా కడుక్కుంటాం, వాటికి కూడా ఎక్కువ వాటర్ పెట్టి కడిగితేనే తుప్పొచ్చి పాడు కాకుండా ఉంటాయండి. కొన్ని హింట్స్ మన మెయింటెనెన్స్లో ఎప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను 2 రోజులు సారన్నా వాడటం అంటూ జరిగి ఈ ట్రిప్పరు లోపల నీళ్లు తడి ఎండిపోకుండా ఉంటే బ్లాకేజ్ ఛాన్సెస్ బాగా తగ్గుతాయి. కాబట్టి రెగ్యులర్గా డ్రిప్ వాడకం అనేది ఎంతో కొంత ఉండటమే బట్. 2 సిస్టమ్ ఇది నడిపించేది కూడా 1 kg అంటే 1 kg, 2 kg అంటే 2 kg. 1 kg మామూలు మన అన్ని డ్రిప్పర్స్ 1 kg వర్కింగ్ ప్రెజర్ అండి. మిగతా అన్ని కొన్ని పీసీ డ్రిప్పర్స్ ఉంటాయి 2 to 4 kg వర్కింగ్ ప్రెజర్లో ఉంటాయి. కాబట్టి ఎంతైతే డిజైర్డ్ ప్రెజర్ ఉందో అంత వర్కింగ్ ప్రెజర్లో ఉండేటట్టే దీని సిస్టమ్ నడిపించుకోవాలి.
ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఎండాకాలంలో నీళ్లు తక్కువైనాయి అని పక్క నుంచి తీసుకుంటాం, పక్క నుంచి వాటర్ తీసుకొని కలుపుకొని నడిపిస్తుంటాం. అది ఏమైందంటే దాన్ని పక్క నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళ వాటర్ కంటామినేషన్ వేరే తీరుకుంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని అది అయిన తర్వాత కూడా యాసిడ్ ట్రీట్మెంటు అండ్ క్లోరినేషన్ అనేది చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఎప్పుడు ఫీల్డ్లో తిరుగుతున్నా ఒక ప్రెజర్ గేజ్ చేతిలో ఉంచుకొని డ్రిప్పర్ దగ్గర కానీ లేటరల్ ఎండ్లో కానీ చెక్ చేసుకోవటం. వెట్టింగ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంది అంటే తడిసేది కూడా ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవటం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు ఏమైందంటే ఇప్పుడు 8 లీటర్లు అంటే 1 లీటర్ బాటిల్ అంటే 8 లీటర్లు గంటకి ఇచ్చినప్పుడు లీటర్ బాటిల్ అటో ఇటో ఒక 7.5 నిమిషాల్లో నిండుద్ది. క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనం. లీటర్ బాటిల్ పెట్టేసేసి గంటకి 7.5 వస్తుంది, 8.5 వస్తుందా, ఎంత వస్తుందని చెక్ చేసుకోవచ్చు. తక్కువ వస్తే ట్రీట్మెంట్ ఇది చేసుకోవటం. ఆ 7.5 నిమిషాల్లో 1 లీటర్ లీటర్ బాటిల్ నిండింది అనుకోండి, మన వాటర్ బాటిల్ నిండితే ఓకే, పర్ఫెక్ట్గా ఉంది, పర్వాలేదు, ఇది నడుస్తుంది అని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అసలు యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఫ్లషింగ్లు చేస్తున్నామా లేదా, డయాగ్నోసిస్ అంటే మనం ఎవరో వర్కర్లకు చెప్తాం చేస్తున్నామా లేదో చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మెథడ్స్ మనం చేసుకునే ముందే ఏమన్నా ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది సిస్టమ్ డిజైను ఇది ఏమన్నా ప్రాబ్లం మనం అటెండ్ అయ్యేటప్పుడు అసలు డిజైన్ అనేది ఒకటి చూసుకోవటం, దాని ఫ్లో డిశ్చార్జ్ ఎంత నడుస్తుంది, దాని ప్రెజర్ ఎంతకు ఇచ్చేశారు, ఇంతకుముందు ఏముంది, తర్వాత శాండ్ ఫిల్టరు స్క్రీన్ ఫిల్టర్లు శాండ్ లెవెల్ ఉందా లేదా, స్క్రీన్ లెవెల్ ఉందా లేదా. ఏమన్నా స్క్రీన్ ఫిల్టర్లో ఒక్కోసారి ఏమవుతుంది అంటే పగిలిపోతాయి, బ్రేక్ అవుతాయి, ఒక్కోసారి స్లిట్లుగా బొక్కలు పడిపోతాయి, ఒక్కోసారి మొత్తం లోపలికి ఇచ్చకపోయినట్టు ఇట్లా అయిపోతుంది. అలాంటివి అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది అయినా కానీ సిస్టంలోకి ఇంకా డస్ట్ అంతా వెళ్తుంటుంది. నెక్స్ట్ మీరు లేటర్లో డస్ట్ ఎంత వస్తుంది, మీరు క్లీన్ చేస్తున్నాం అనుకుంటే మంచి తెల్ల కర్చీఫ్ తీసుకొని లేటర్లు ఎండ్ ఓపెన్ చేస్తే దీంట్లోకి వచ్చే డస్టే మనం ఎంత ఫెయిర్గా క్లీన్ చేస్తున్నాం అనేది మనకు తెలిసిపోద్ది. దీని ద్వారానే యాసిడ్ ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఎన్నిసార్లు, నెలక 2 నెలలక ఎన్నిసార్లు ఇవ్వాలనేది కూడా మనకు అర్థం అవుతుంది. ఇది ఒకటి తెల్లగొడ్డలో లేటర్లు ఓపెన్ చేసేసి చేతిలో పెట్టుకుంటే నీళ్లు పోయి డస్ట్ మిగిలేదాన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో లోపల అంటే ఇక్కడ కాదండి, అటువైపు పీకి చూస్తే లోపల స్కేల్స్ ఫామ్ అయినాయా లేదా, ఏలు పెట్టిట్టుంటే తెల్లగా అంటుతుందా లేదా అని చూసుకున్నా కానీ యాసిడ్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ మనకు తెలుస్తుంది. ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు శాంపుల్ కట్ చేసుకోవటం కానీ, శాంపుల్ అంటే బ్యాచ్ నెంబరు, అది ఏ బ్యాచ్కి వచ్చింది ఏమిటి, మెటీరియల్ క్వాలిటీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మినిమం 2 మీటర్స్ లెంత్ కట్ చేయాలి, ఆ బ్యాచ్ నెంబర్లు ఉండాలి, మన ప్రొసీడింగ్స్ మనం ఏమి ఎప్పుడెప్పుడు తీసుకున్నాం ఆ డేటా అన్ని కూడా మొత్తం తీసుకోవటం అనేది పంపించడం అనేది ఇంపార్టెంట్ అండి. దాని మీద మన రైతు పేరు ఇట్లాంటి శాంపులింగ్ కలెక్షన్ అనేది ఒక ప్రొసీజరు. దానికి మనకి ఒక ఏమైనా నీట్ టు ఆఫీస్కి చేయాలంటే, ఏమైనా చేయాలంటే ఇలాంటి ప్రొసీజర్లన్నీ కొంచెం ఫాలో అయ్యి టెక్నికల్ మన అడ్వైజర్ని పిలిస్తే మొత్తం కూడా తీసుకుంటారు. ఫైనల్గా థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ క్లాసు ఎంతవరకు ఉపయోగపడ్డదో ఒకసారి చూసుకొని మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మన వెబినార్లో అందరికీ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.
Water is life. We all need clean water to live, to grow crops, to thrive. But there just isn't enough water or land to feed our hungry world. Unless we change the way we grow food. That's why millions of farmers are turning to Jain. Jain is totally integrated, totally innovative. Farmers helping farmers. The company logo reflects our holistic cycle of shared values. The sun, source of free, renewable energy. Enhanced crops thanks to tissue culture plants and improved inputs. Water used sparingly and intelligently. The land protected and used wisely to deliver more. Jain has become a worldwide force in irrigation technology, the agri-value chain, and green energy solutions. Headquartered in Jalgaon, India, in just 2 generations, the company that started with 7,000 rupees has become a billion-dollar organization, the world leader in agro-technology. Jain starts with detailed 3D designs and provides the widest range of irrigation products and solutions. In this remote part of the world where there is no electricity, Jain's solar-powered pumps provide on-demand irrigation through a variety of Jain pipes to irrigate the roots of plants produced in Jain's own fields and greenhouses. We pioneered the use of drip tapes for row crops with the innovative Chapin tape. Thanks to our micro-irrigation systems and close work with farmers, we help them grow better produce that sells for more. We have even created a breakthrough technique to grow rice with drip irrigation. The result, better yields and better quality. Israel is known for bringing advanced irrigation to the world, and Nandan Jain led the way with integral drip line and sprinklers. Jain, total integration, total technological innovation, whether you farm 1 or 100,000 acres. No one offers a greater variety of products than Jain. On 5 continents, Jain is transforming the lives of farmers. Millions of farmers, 10,500 associates, more than 1,000 agro-specialists, 30 production plants, sales in 116 countries, 7,000 dealers and distributors, global leaders in micro-irrigation, mangrove processing, tissue culture plantlets, pioneers in solar agri-pumping, producing 40,000 kilometers of drip tube every day, with annual revenues exceeding $1 billion and revenue growth of 1,400% in just 10 years. Why is Jain different? We are a global company that built our business on results, trust, constant innovation, and total integration. We are financially strong, enjoying steady, sustainable growth. We believe that you need to leave the world a better place than you found it. We believe in sustainability. We invest heavily in our people, our partners, and critically, our farmers. Food and energy security is tied to water security. But with today's technology, no one should ever go hungry. And every farmer, no matter how small or large, can produce more crop per drop. There is no need to fight wars over water, because if used wisely, we can make it last. Water is life, and at Jain, we are dedicated to improving life everywhere for everyone, now and in the future.